ఇప్పుడు అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలతో 16 నెలల క్రితం ఈ మాసం మానసోల్లాసం శిశువు ప్రారంభమై ఎదుగుతూ 17వ నెలలోకి మనం అడుగుపెట్టాం. ఇందుకు ఈ రామశాస్త్రి కళ్యాణ మంటపాన్ని ఉదార హృదయంతో ఉచితంగా సముచితంగా నిర్ణయం తీసుకొని ఉచితంగానే మనకు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మనం ఎక్కడ బయటైనా పెట్టుకున్నా దానికి చాలా మూల్యం చెల్లించాలి. అలాంటిది అమూల్యంగా మనకిచ్చి వారి అమూల్యమైన సౌజన్యాన్ని సౌహార్దతని మనకి అందించారు శృంగేరి మఠం వారు మరియు ఈ యొక్క ధర్మాధికారులైనటువంటి వాళ్ళు. వాళ్ళ ఆలోచనని దాన్ని అమలుపరుస్తూ హరి అన్నయ్య శాస్త్రి గారు మంచి కార్యక్రమం అండి మనం చేద్దాము, ఎంతమంది వచ్చారనేది కాదు, ఈ తెలుగు వెలుగు ఆరిపోకూడదు, మన కార్యక్రమాలు ఇలా సాగుతూనే ఉండాలి అని ఆయన మనకి ఇచ్చారు. కనుక ఇవాళ ఈ రోజున మరి అధ్యక్ష స్థానంలో ముళ్ళపూడి నారాయణ శాస్త్రి గారి ఓరియంటల్ హై స్కూల్లో ఎన్నో సంవత్సరాలుగా 3 దశాబ్దాలకు పైగా సుమారు 4 దశాబ్దాలు అనుకుంటాను వారు ఎందరినో తీర్చిదిద్దారు. ఆ తీర్చిదిద్దడం కూడాను జీతం కోసం కాదు, జీవితంలో మనం అమ్మవారిచ్చినటువంటి భగవంతుడిచ్చిన ఈ జన్మను సార్థకం చేసుకోవాలన్న తలంపుతో ఆయన విద్యాబోధన చేసినటువంటి సంస్కృత భాషా పండితులు. అలాంటి వారు విశ్రాంతిగా తీసుకొని హాయిగా ఇంట్లో ఉండొచ్చు ఏ కార్యక్రమాలు లేకుండా, కానీ ఇంకా ఏదో చేయాలి భగవంతుడిచ్చిన ఈ శేష జీవితాన్ని అని ఇటు రామశాస్త్రి కళ్యాణ మంటపానికి తగిన ఆధ్యాత్మిక సేవల్ని మరియు మన సనాతన ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తూ మాతో అడుగు వేసుకొని మాసంలో నేను సైతం అని అంటూ వారు కూడా ముందుకొచ్చి ఈ వేదికని ఇవ్వడంలో పరోక్షంగా సహకరించారు. ఆయన చేస్తున్న మంచి పనికి శతాధిక వందన మందారాలు సమర్పిస్తూ ఈ 17వ నెల కార్యక్రమానికి అధ్యక్షులుగా వారిని వేంచేయవలసిందిగా కరతాళ ధ్వనుల మధ్య మనం కోరుకుందాం, అర్థిస్తున్నాం. అలాగా 16 నెలలుగా అద్భుతమైనటువంటి కవుల యొక్క ప్రవచన సుధతో పునీతమైనటువంటి ఈ ప్రాంతంలో మరొక సాహితీవేత్త, చీరాల వాస్తవ్యులు, విశ్రాంత అధ్యాపకులు, మంచివారు, అందనివారు, అందరివాడు అయినటువంటి మా అన్నయ్య శ్రీ బీరం సుందరరావు గారు ఈ రోజున మహాభారతము మానవ స్వభావం అన్న అంశం మీద మనకి తమ యొక్క అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని అందించడానికి ఇచ్చేశారు. వారిని కూడా మనం కరతాళ ధ్వనుల మధ్య వేదిక మీదకి ఆహ్వానించుకుందాం.
వారి గురించి మామూలుగా మాటల్లో అయితే అందరూ చెప్తారు, కానీ నేనేదో కాస్త తెలుగు మాస్టర్గా కొన్నాళ్ళు ఆ పదవి ఎలగబెట్టాను కాబట్టి. అయ్యా నమస్కారం. సార యశస్కుడును మిగుల శాంతవచస్కుడు స్నేహశీలియును సూరికి నాగభైరవకు చొక్కపు శిష్యుడు నిండుకుండా సామీరి శుభాహ్వయునుడు అంటే బీరం సుందరరావు గారిలో ఆ సుందర కుమారుని తీసుకున్నాను నేను. సామీరి శుభాహ్వయుడు వరమిత్రుడు వేదుల మేటి వక్త ఈ బీరము వాని వాణి మురిపించును శ్రోతలను ఎల్లవారలను. మనందరినీ తన యొక్క వాగ్ఝరిలో ఓలలాడించగలిగిన ఒక ఐంద్రజాలకుడుగా నేను సంభావిస్తూ వచ్చినటువంటి మీ అందరూ కూడా మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాల వల్ల ఈ కార్యక్రమాలు ఇంతగా ప్రవర్ధమానం అవుతున్నాయి కనుక డబ్బులు పెట్టి కొనలేనిది ఏదన్నా ఉంటే వాడు శ్రోతలే కనుక మిమ్మల్ని మేము మర్చిపోము. సారస దళనేత్ర శారద సత్కృపం సలుపుచున్నాము శ్రద్ధ సవనమటులా. ఒక యజ్ఞం ఎలా చేస్తున్నామో, ఎన్ని ఇబ్బందులు ఎన్ని సంభారాలు కూర్చుకోవాలో అలా ఈ కార్యక్రమాలను చేసుకుంటూ వస్తున్నాం. సారస దళనేత్ర శారద సత్కృపను సలుపుచున్నాము శ్రద్ధ శవనమటులా. ధర ప్రసిద్ధులునైన వరవాణి పుత్రులు మానసోల్లాసులై మరలిసనుట. వచ్చిన వాళ్ళంతా కూడా మనస్సు నిండా మంచి విషయాలు విన్నాం. ఎప్పుడు ఈ టీవీల్లో వచ్చే ఈ అడ్వర్టైజ్మెంట్లు గొడవ కాకుండా మంచి వాక్యాలు తెలుసుకొని వెళ్ళామని మానస ఉల్లాసంతో మేము తిరిగి వెళ్ళడాన్ని గత 16 నెలలుగా చూస్తూ ఉన్నాం. ధర ప్రసిద్ధులునైన వరవాణి పుత్రులు మానసోల్లాసులై మరలిసనుట మాసమాసము మీరు మరికనుచుండుటల్ జగమెరింగన ఎట్టి సత్యమిది సరస్సులు మీరలే మరి సభన్ లేకున్నా. ఒకవేళ మైకుల్లో నుంచి ఇళ్లలో కూర్చొని వింటున్నా కూడా వాళ్ళు మంచివాళ్ళే. సరస్సులు మీరలే మరి సభను లేకున్నా మెరమెచ్చులివిగావు మేముగాము. మా ఒక్కరితో ఇది కాదు అవుతుంది, మీ వల్లనే. సారమతులార రేపల్లె పౌరులారా అవని సాహిత్య మర్మజ్ఞులవుచోలరు ప్రీతి వెలయించు సిసలైన శ్రోతలారా పలుకుచున్నాడ హార్దిక స్వాగతం. ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులు వారు నడిపించవలసిందిగా కోరుతూ, ఈరోజు మాసం మానసోల్లాసం 17వ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీరం సుందరరావు గారు ముందుగా అమ్మవారి సరస్వతి అమ్మవారి యొక్క చిత్రపటానికి పుష్పమాల అలంకరణ చేసి పుష్పములను సమర్పిస్తారు. తర్వాత ప్రార్థనా కార్యక్రమం ఉంటుంది. అయ్యా రండి. తర్వాత ప్రార్థనా కార్యక్రమం కొల్లిపుర జగన్మోహన్ రావు గారు మనకందరికీ పరిచయం అయినటువంటి వ్యక్తి, భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు. ఆత్రి సర్గస్థితిలయేశ్వరీ నమామి లలితాం నిత్యాం మహా త్రిపుర సుందరీ.
అభ్రంకశంభౌ హిమాలయం వే తల్లి మౌళి జుట్టిన మల్లెపూల చెండు. అభ్రంకశంభౌ హిమాలయం వే తల్లి మౌళి జుట్టిన మల్లెపూల చెండు. గోదావరి కృష్ణలే దేవి కటిసీమ వ్రేలాడు ఆణిముత్యాల సరులు. ఆంధ్ర సముద్రమేయమ్మ పాదాలపై జీరాడు పట్టుకుచుల చరంగు. శతకోటి వీరులు భారతీయులే కళ్యాణి చల్లని కడుపు పంట. శతకోటి వీరులు భారతీయులు ఏ కళ్యాణి చల్లని కడుపు పంట. ఆమె బ్రహ్మర్షి జాత కళ్యాణ గీత ధర్మ సముపేత వేదమంత్ర ప్రపూత. విశ్వవిఖ్యాత సుశ్రీల వెలయుగాత పరమ కరుణా సమేత పరమ కరుణా సమేత మన భరతమాత. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మాస్టారు. మనం మాసం మాసం మానసోల్లాసం కార్యక్రమం 16 నెలలు చక్కగా దిగ్విజయంగా అందరి సహకారాలతో ముగిసినాయి. 17వ నెల కార్యక్రమంలోకి విచ్చేశాం. ఈ నెలలో మహాభారతం మానవ స్వభావం అనేటువంటి విషయం మీద బీరం సుందర్రావు గారు విచ్చేశారు. వారికి ముందుగా మనందరి తరఫున కూడా హార్దికమైనటువంటి స్వాగతం పలుకుతూ, సుందర్రావు గారు వారిని గురించి చిరు పరిచయం. వారు ఆంధ్ర పండితులు, ఆంధ్ర భాషను అపోషణ పట్టినటువంటి వ్యక్తి, చక్కటి ఉపన్యాసకులు, ఆంధ్ర భాషోపన్యాసకులుగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వారు. ఇంకొల్లు కళాశాలలో తెలుగు లెక్చరర్గా అనేక సంవత్సరాలు పనిచేశారు. నాగభైరవ కోటేశ్వరరావు గారని మనకు తెలుసు, ప్రసిద్ధులు. వారి శిష్యులు. అంతేకాకుండా వారి పుస్తకాల మీద పిహెచ్డి కూడా చేసినటువంటి మహనీయులు. గొప్ప వక్త. ముందు ముఖ్యంగా చదువుకోవటం వేరు, తెలిసిన ఒక విషయాన్నైనా సరే అవతల వాళ్ళ హృదయాలకు హత్తుకుపోయేటట్లుగా చెప్పటం అదొక పెద్ద కళ. కాబట్టి ఆ కళలో ఆరితేరినటువంటి మహనీయులు. మంచి ఉపన్యాసకులుగా విద్యార్థుల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వ్యక్తి. సాహితీ సౌజన్యమూర్తి. నిరంతరము కూడా ఆయన సాహిత్యాన్ని గురించి పై పద్యాలు శ్లోకాలు పైన చదవటమే కాకుండా లోతుకు వెళ్ళి దాని యొక్క అసలు అర్థం ఏమిటి అనేటువంటిది పరిశీలిస్తూ ఉండేటువంటి విషయ పరిశీలన ఆసక్తి కలిగినటువంటి వ్యక్తి. నిత్యము కూడా ఆయన సాహిత్య కృషీవలుడు. అనేకమైనటువంటి ఈ సాహిత్యంలో అనేక పరిశ్రమలు చేసి కొత్త విషయాల్ని అందించి చక్కటి ఉపన్యాసాన్ని ఇచ్చేటువంటి మహనీయులు. నాకు మొట్టమొదటిగా పరిచయం మొన్న తెనాలిలో మా కళాశాలలో చదివినటువంటి నందివెలుగు ముక్తేశ్వరరావు గారు, అందరికీ తెలుసు, కలెక్టర్గా చేశారు. ఆయనకు ప్రభుత్వ అవార్డు ఉగాది పురస్కారము వచ్చినటువంటి సందర్భంగా ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ రోజున వీరిని అక్కడ సభ కార్యక్రమ నిర్వహణ కోసం వీరే నిర్వహించారు ఆ రోజున ఆశాంతము కూడా. అప్పుడు చూశాను చక్కటి నిర్వహణ. వీరెవరో చాలా గొప్ప పండితుల్లాగా ఉన్నారే అనుకున్నాను.
తర్వాత పరిచయం అయింది, అప్పుడు సూక్ష్మంగా పరిచయం అయింది. తర్వాత ఎప్పుడో నా సుభాషిత రత్నావళిలో నేను ఎప్పుడో రేడియోలో చెప్పినటువంటివి విని వారు నాకు పోస్ట్ చేశారు, మీ సుభాషిత రత్నావళి వాళ్ళు వచ్చిందండి, విన్నాను, చాలా బాగుందండి. ఆ తర్వాత వారి వచ్చినాయి. అట్లాగే రేడియో స్టేషన్లు కూడా సుభాషిత రత్నాలు, ఇట్లా కవితలు, మంచి కవి కూడా ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు కవితా వ్యాసంగంలో మంచి ఆరితేరినటువంటి వ్యక్తి. అలా పరిచయం పెరిగింది. చక్కటి సాహితీమూర్తి. అలాంటి మూర్తిని ఎన్నుకొని అమ్మవారు శారదామ్మవారు, ఆ సరస్వతీదేవి ఈ రోజున ఇక్కడికి తీసుకొచ్చారు. వారు చెప్పేటువంటి సాహిత్య అమృతాన్ని మనం ఇవాళ ఆస్వాదిద్దాం. భారతం మీద చెబుతారు, మహాభారతం చాలా గొప్ప గ్రంథం అని మనకు తెలుసు. దాని పేరులోనే మహా ఉంది. మరి పేరులోనే మహా ఉన్నప్పుడు ఇంకా గొప్ప గ్రంథం కాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? చాలా ధర్మనిధి అది. భారతాన్ని గురించి ఒక గొప్ప సూక్తి ఉన్నది. యదిహాస్తి యత్ ఇహ అస్తి తత్ అన్యత్ర, యదిహాస్తి తదన్యత్ర, యన్ నేహాస్తి యత్ న ఇహ అస్తి, ఏదైతే ఇక్కడ లేదో న తత్ క్వచిత్. ఈ భారతంలో ఏది ఉందో అదే మిగిలిన అన్ని చోట్ల అన్ని గ్రంథాల్లోనూ ఉంటుంది. ఇక్కడ ఏది లేదో ఎక్కడా ఉండదు అనేటువంటి దాన్ని గురించి ఆ భారతము యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది. అలాంటి భారతంలో మానవ స్వభావాన్ని గురించి, మానవ స్వభావం ఎటువంటిదంటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామ్యధర్మం నచమే నివృత్తి అంటాడు భారతంలో ఒక నాయకుడే. నాకు ధర్మం అని తెలుసు, కానీ నాకు ప్రవర్తిద్దామని ఆచరిద్దామని ఎందుకో బుద్ధి పుట్టదు. నాకు అధర్మం అని తెలుసు, ఆచరించకుండా ఉందామని నాకెందుకో బుద్ధి పుట్టదు అని ఉంటుంది. అట్లాంటి ధర్మాలు అనేకమైనటువంటి భారతంలో ఉన్నాయి. మరి అనేక మానవ స్వభావాలు మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని గురించి అవకాశం అంతా వారికే ఇద్దాం, సుందర్రావు గారికే. కాబట్టి వారిని పిలుచుకున్నాం కాబట్టి వారు చెప్పేటువంటి సుధను మనం ఆస్వాదిద్దాం. కాబట్టి దయచేసి వారి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సుందర్రావు గారిని సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పవిత్రమైనటువంటి శారదాంబవారి హృదయ మందిరంలో ప్రతి మాసం అమ్మవారి యొక్క దరహాసంతో భాసిస్తూ షోడశ మాసాల ప్రాయం దాటి 17వ వసంతంలోకి ఈరోజు నా ప్రసంగంతో అడుగు పెడుతున్నటువంటి మాసం మానసోల్లాసం సాహిత్య సాంస్కృతిక సంస్థ సారథులందరికీ వినమ్రంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సంస్థ ఇదే విధంగా శతవసంత మాసాలు దాటి ఈ ప్రసంగాలు కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నా. ఇంతకుముందు నాకంటే ఎంతోమంది దిగ్ధంతులు, ఆధ్యాత్మికవేత్తలు, గొప్ప గొప్ప వక్తలు ఈ వేదిక మీద ప్రసంగించారు. వాళ్లతో పోల్చుకుంటే నేను అల్పజ్ఞుడని నాకు తెలుసు. అయితే అల్పజ్ఞుడైనంత మాత్రాన అజ్ఞానిని కాదని కూడా నాకు తెలుసు. కాబట్టి నాకు తెలిసిన 4 విషయాలు నాకు ఇచ్చినటువంటి అంశాన్ని గురించి మాట్లాడి ఇచ్చినటువంటి అంశానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తా. మనకు తెలుసు, ఆంధ్రదేశంలో ఇలాంటి సంస్థలు చాలా ఉన్నాయి. నెల వెన్నెల అని ప్రతి నెల కార్యక్రమం నిర్వహించేటువంటి సంస్థ మాకు చీరాల్లో ఉంది. అప్పాజోసుల సత్యనారాయణ గారు నిర్వహిస్తారు. ఇప్పటికి 185 నెలల నుంచి ఆయన నిర్వహిస్తూ ఉన్నారు. అట్లాగే నెల నందివర్ధనం అని మన వెదుళ్ళపల్లిలో ఉంది, బాపట్ల దగ్గర వెదుళ్ళపల్లిలో. అది కూడా కొన్నాళ్ళు వారి ఆధ్వర్యంలోనే సాగింది. ఇప్పుడు వేరే వాళ్ళు నిర్వహిస్తున్నారు. అది ఇప్పటికి 123 నెలల నుంచి అది నిరంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. అదేవిధంగా ప్రతి మాసం సాహితీ దరహాసం అని, అది ఒంగోలులోనే ఎక్కడో ఉందో, నాకు ఊరి పేరు గుర్తులేదు. వాళ్ళు కూడా ఇలా చక్కగా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు.
కలుద్దాం రండి నెలకోసారి విజయవాడలో ఒక సంస్థ ఉంది, దానిలో నేను కూడా మాట్లాడాను. నెల నెలా కవితాగానం అని కేవలం యువ కవుల్ని ప్రోత్సహించడం కోసమే మనకి గుంటూరులో ఒక సంస్థ ఉంది, అది కూడా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ విధంగా ప్రతి మాసం మధుమాసంలాగా సాహిత్యాన్ని పోషిస్తూ యువ కవుల్ని ప్రోత్సహిస్తూ అదేవిధంగా వక్తల్ని భుజం తట్టి ముందుకు నడుపుతూ ఉన్నటువంటి సంస్థల నిర్వాహకులందరికీ కూడా ఈ సందర్భంగా మనం వారిని తలుచుకొని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి సంస్థ ఆధ్వర్యంలో పెద్దలందరినీ పిలిచి సమాజానికి ఉపయోగపడేటువంటి 4 మంచి మాటలు చెప్పిస్తున్నటువంటి పూజ్యులు గురువర్యులు శ్రీ హరి అన్నయ్య శాస్త్రి గారికి, అలాగే నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారకులు పూజ్యులు శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మ గారికి, వారితో పాటు వచ్చినటువంటి మీరు ద్రోణావధ్యుల ముక్తేశ్వరరావు గారికి, ముక్తేశ్వరరావు అంటే మాకు మళ్ళీ నందివేలుగు ముక్తేశ్వరరావు గారు గుర్తొస్తారు కాబట్టి ముక్తేశ్వరరావు గారికి, అలాగే నాకు ఆప్తమిత్రులైనటువంటి సోదరులైనటువంటి శ్రీ కృష్ణ కిషోర్ గారికి, ఇక్కడ నాకు తెలియనటువంటి మిత్రులు సహృదయులు చాలామంది ఉన్నారు, అలాగే మహిళామ తల్లులు ఉన్నారు, అందరికీ కూడా నా నమస్కారాలు మరోసారి. ప్రతి నెల ఒక కార్యక్రమం నిర్వహించడం అంటే అది కత్తి మీద సాము లాంటిది. నిర్వహించే వాళ్ళకు తెలుసు దాంట్లో ఉండే సాధక బాధకాలు. కారణం ఏమిటంటే ఈరోజు నేను మాట్లాడి వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చే నెలకు ఎవరు వక్త అని ఈ రోజు నుంచే ప్రయత్నాలు ప్రారంభించాలి. వక్తలైతే ఆంధ్రదేశంలో ప్రతి ఊళ్ళో ఉంటారు, కానీ ఇచ్చినటువంటి అంశాన్ని ఎంతవరకు ఫలప్రదంగా జయప్రదంగా మనకి అర్థమయ్యేటట్టు చెప్పగలరనేటువంటి వక్తలు మనకు అవసరం ఇక్కడ. కాబట్టి ఆ విధంగా చూసినప్పుడు ప్రతి నెలా కూడా ఒక కత్తి మీద సాములాగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అంటే సాహిత్య సంస్థలు నిర్వహించేటువంటి వ్యక్తులకి ఆ బాధ ఏమిటో తెలుసు. ఎందుకంటే నేను కూడా ఇంకోలులో జాషువా సాంస్కృతిక సమితి అనేటువంటి పేరుతోటి ఒక 34 సంవత్సరాలు అక్కడ కార్యక్రమాలు నిర్వహించాను. అవన్నీ కూడా సాధక బాధకాలు తెలుసు కాబట్టి అటువంటి చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సంస్థలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన ప్రస్తుతాంశం మహాభారతము మానవ స్వభావం. మహాభారతం అంటే ఒక పెద్ద ప్రయోగశాల. వివిధ రకాలైనటువంటి మానవ మనస్తత్వాలు ఉన్నటువంటి వాళ్ళకి, వివిధ రకాలైనటువంటి మానవ ప్రవృత్తులు ఉన్నటువంటి వాళ్ళకి, వివిధ రకాలైనటువంటి స్వభావాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద ప్రయోగశాల లాంటిది మహాభారతం. ఆ మహాభారతంలో కనిపించేటువంటి పాత్రలు కాదు, వ్యక్తులు. రామాయణంలో పాత్రలు ఉంటాయి, భారతంలో వ్యక్తులు ఉంటారు. ఇది మనం ప్రధానంగా గమనించాలి. ఎందుకంటే వ్యాసుడు సమకాలీనంగా తాను చూసినటువంటి సామాజిక గాథనే భారతంగా రాశాడు. వాల్మీకి రామాయణాన్ని కల్పిత గాథగా రాశాడు. అంటే రామాయణం జరిగిందా లేదనేది చర్చ పక్కన పెట్టండి, భారతం జరిగిందా లేదనే చర్చ పక్కన పెట్టండి. కానీ రామాయణం అనేటువంటిది వాల్మీకి మహర్షి యొక్క ఒక గొప్ప కల్పన. ఒక ఉత్తమోత్తముడైనటువంటి మానవుడు ఈ సమాజంలో ఎలా ఉంటాడు, ఒక మార్గదర్శకుడైనటువంటి వ్యక్తిని మనం ఏ విధంగా సమాజంలో మనం ఒక మోడల్గా స్వీకరించాలంటే మనం శ్రీరాముడిని చెబుతాం. మరి భారతం వచ్చేటప్పటికి ఆ విలువలన్నీ కూడా మారిపోయినాయి, ఆ ధర్మాలన్నీ కూడా మారిపోయినాయి, ఆ సాంప్రదాయాలన్నీ మారిపోయినాయి. ఎందుకంటే కాలం మారే కొద్దీ మనుషుల మనస్తత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ఆంతరంగికంగా ఉండేటువంటి ప్రవృత్తి ఉంటుందే, అది మాత్రం మనిషి దగ్గర మారదు. ఆ విధంగా చూసినప్పుడు మనకి ఒక 3 పద్యాలు మనం ఇక్కడ తప్పనిసరిగా చెప్పుకోవాలి మానవ స్వభావానికి సంబంధించి. తప్పులెన్ను వారు తండోపతండంబులు ఉరివి జనులకెల్ల ఉండు తప్పు, తప్పులెన్ను వారు తమ తప్పులెరగరు విశ్వదాభిరామ వినురవేమని ప్రజాకవి వేమన ఒక పద్యం చెప్పాడు. ఈ లోకంలో మనం చాలామంది మనుషులను చూస్తూ ఉంటాం. మరి వాళ్ళందరిలో కూడా అనేక రకాలైనటువంటి లొసుగులు దోషాలు ఉంటాయి. ఎవడో పరిపూర్ణుడైనటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు, ఇంతవరకు పుట్టలేదు. పుట్టాడని మనం అనుకుంటే అది మన అజ్ఞానం మాత్రమే. కాబట్టి ఏదో ఒక లోపం ఎవరో ఒకరిలో ఉంటుందన్నమాట. అది వాళ్ళు చెప్పుకోకపోయినా కూడా లోకం గుర్తిస్తుంది అది. కాబట్టి ఈ లోకంలో తప్పులు ఎంచేవాళ్ళు, ఎదుటి వాళ్ళల్లో తప్పులు ఎంచేటువంటి వాళ్ళు గుంపులుగా మూకలుగా మనకు కనిపిస్తారు. కానీ ఎట్ ది సేమ్ టైం వాళ్ళల్లో ఉండేటువంటి దోషాలను గుర్తించడానికి మాత్రం వాళ్ళు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయరు. ఎదుటి వాళ్ళల్లో తప్పు నువ్వు ఎంచుతున్నావంటే నీలో ఉండేటువంటి దోషాన్ని కూడా నువ్వు గుర్తించాలి.
ఇది వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి నువ్వు ముందు ప్రక్షాళన చేసుకొని నువ్వు ముందు పవిత్రుడివైతే ఎదుటివాడిని ప్రశ్నించే హక్కు నీకు ఉంటుందన్నమాట. గాంధీ గారి జీవితం గురించి, రామకృష్ణ పరమహంస జీవితం గురించి, వివేకానందుడి జీవితం గురించి చదివితే వాళ్ళు ఏ విధంగా సమాజానికి మార్గదర్శకులయ్యారో మనకు తెలుస్తుందన్నమాట. కాబట్టి ఆ స్వయం దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిహరించుకోవడానికి మనిషి అనేటువంటి వాడు ప్రయత్నం చేయాలి. తప్పులెన్ను వారు తమ తప్పులెరగరు. తమలో ఉండేటువంటి దోషాలను తెలుసుకోకుండా ఎదుటి వాళ్ళల్లో ఉండేటువంటి తప్పులు మాత్రమే ఎంచడం అనేది అది మంచి పద్ధతి కాదు, ఏ మానవుడికైనా సరే, ఏ కాలం వాడికైనా సరే అని మనకి వేమన గారు చాలా చక్కగా చెప్పారు. ఇంకొంచెం ముందుకొస్తే మనకి లోకంలో ఉండేటువంటి మనుషుల యొక్క స్వభావాన్ని నన్నయ్య భట్టు అద్భుతంగా చెప్పాడు. ఏ విధంగా చెప్పాడో చూడండి. అలిగిన అలుగక మరి ఎగ్గులు పలికిన ప్రతివచనంబుల్ పలుకక ఎడతలపక బన్నము వడి ఎడతలపక యున్నతడు చూవే ధర్మజ్ఞుడిలన్. ఈ లోకం మొత్తం మీద ఎవరయ్యా ధర్మాత్ముడు అంటే, ఈ లోకం మొత్తం మీద కూడా ఆదర్శప్రాయుడైనటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఆదికవి నన్నయ్య. మనం కాదు, నాలాంటి పనికి మాలిన కవులు కాదు. కవిత్వానికి ఒక మార్గదర్శన నిర్దేశనం చేసినటువంటి మహానుభావుడు నన్నయ్య గారు, వాగన శాస్త్రుడు. ఆయన చెప్తున్నాడు, ఆయన ఇది చెప్తే అదే వాగన శాస్త్రుడు అంటే, ఆయన ఏది చెప్తే అది అలా శిలాశాసనంగా ఉండిపోయినటువంటి మహాకవులు అనమాట. వాళ్ళు వాక్కుని తమ అదుపులో పెట్టుకోగలిగినటువంటి మహాకవులు వాళ్ళు. ఆయన అంటున్నాడు, అలిగిన అలుగక, ఎదుటివాడు మన మీద కోపిస్తే వాడి మీద నువ్వు కోపించకూడదు. అలాగే వాడేదైనా అనకూడనటువంటి మాటలు నిన్నంటే మళ్ళీ అదే తిరిగి ఆ మాటలు నువ్వు అనకూడదు. ఎందుకంటే భంగపడి కూడా, అవమానపడి కూడా నువ్వు మౌనంగా కనుకుంటే, వినమ్రంగా కనుకుండే పని అయితే, అవి మనసులో కనుక పెట్టుకునే పని అయితే నీకంటే మించిన ధర్మాత్ముడు ఈ ప్రపంచంలో లేడు అని నన్నయ్య భట్టు చెప్పాడు. ఇక అదే నన్నయ్య భట్టు మరొక చోట చెప్పాడు, అద్భుతమైనటువంటి విషయం చెప్పాడు మానవ స్వభావం గురించి. అనుపమ నీవాన్వితులై అనూన దక్షిణల క్రతుసహస్రంబు చేసిన వారి కంటే అక్రోధనుడు కరంబు అధికుండండ్రు తత్వవిధిజ్ఞులు. ఈ లోకములు అందరికంటే గొప్పవాడెవడంటే కోపం లేనటువంటి వాడు గొప్పవాడు, శాంతస్వరూపుడు గొప్పవాడు అని చెప్పాడు. మరి మనం రేపల్లె మొత్తం కూడా వెతికినా కూడా శాంతస్వరూపుడైన వాడు ఒకరో ఇద్దరో దొరుకుతారు. మరి మిగతా వాళ్ళంతా ఏదో విధంగా వాళ్ళకి ఉండవలసినటువంటి అనేక రకాల అవకతవకలు, అదేవిధంగా అవలక్షణాలన్నీ అందరిలో ఉంటాయి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్ ఆల్సో. కాబట్టి ఈ పద్యాల యొక్క సారాంశం మీద ఆధారపడి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మహాభారతంలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది కేవలం ఉపోద్ఘాతం మాత్రమే. ఇక మానవ స్వభావం గురించి కనుక మనం ఆలోచించే పని అయితే, మానవ స్వభావం ఎంత సరళమైందో అంత సంక్లిష్టమైంది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మానవ స్వభావం ఎంత సరళమైందో అంత సంక్లిష్టమైంది, ఎంత సానుకూలమైందో అంత ప్రతికూలమైంది కూడా. అట్లాగే ఎంత శాంతియుతమైందో అంత సంఘర్షణాత్మకమైంది కూడా మానవ స్వభావం. ఇక్కడ మానవ స్వభావం అంటే మీరు, నేను, ధర్మరాజు, అర్జునుడు, లేకపోతే రాముడు, కృష్ణుడు, ఎవరైనా కావచ్చు. ప్రపంచంలో ఉండేటువంటి ఆఖరికి మనకి అమెరికాలో ఉండే ట్రంప్తో సహా ఎవడైనా కావచ్చు. ఎంత శాంతియుతమో అంతటి సంఘర్షణాత్మకం, ఎంత సనాతనమో అంత అధునాతనం కూడా మానవుడి యొక్క మనస్తత్వం. అది మానవుడి స్వభావంలో ఉన్నటువంటి ఒక కాన్ఫ్లిక్షన్, అది ఒక వైవిధ్యభరితమైనటువంటి వ్యక్తిత్వం మానవుల్లో మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి ఇలాంటి వ్యక్తుల యొక్క స్వభావాన్ని తీసుకొని, ఇలాంటి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని దగ్గరగా గమనించి, వాళ్ళ యొక్క దినచర్యలన్నింటినీ కూడా చూసి, వాళ్ళ స్వభావాన్నంతటినీ కూడా పరిశీలించి మన కవులు కావ్యాలు రాశారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి కృతుల్లో వాళ్ళ యొక్క స్వభావాన్ని వాళ్ళు కథల రూపంలో చిత్రించడానికి ప్రయత్నం చేశారు. అలా మానవ స్వభావాన్ని అద్భుతంగా చిత్రించినటువంటి ఒక మహేతిహాసం ఏమిటంటే మనకి మహాభారతం. వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతం అది ఒక విజ్ఞాన సర్వస్వం. నువ్వు ఏ పేజీలో తీసుకున్నా కూడా నీకు కావలసినటువంటి కొంత సమాచారం ఉంటుంది. నీ జీవితానికి అన్వయించేటువంటి విషయం అక్కడ ఉంటుంది. నువ్వు ఏ శ్లోకం తీసుకున్నావు కూడా అందులో నీకు వర్తించేటువంటి విషయం ఉంటుంది. అంత గొప్పగా
మన సమాజానికి సరిపోయే విధంగా, కేవలం అదేదో భారత కాలం నాటి సమాజానికే కాదు, ఇప్పుడున్నటువంటి వర్తమాన సమాజానికి కూడా సరిపోయేటువంటి విషయాలు ఎన్నో కూడా మహాభారతంలో అంత నిబిడీకృతంగా చెప్పినటువంటి మహానుభావుడు వ్యాసుడు. అనేక మంది వ్యక్తుల్ని మనం చూస్తూ ఉంటాం, మనకు తారసపడుతూ ఉంటారు ప్రతినిత్యం కూడా సమాజంలో. ఆఖరికి మన కుటుంబ సభ్యులను కూడా చూడండి, ఆఖరికి మనకు ఉండేటువంటి మిత్రులను కూడా గమనించే పని అయితే ఈ పైన చెప్పినటువంటి సానుకూలత, ప్రతికూలత, అదేవిధంగా సంక్లిష్టత, అదేవిధంగా శాంత స్వభావం, ఈ కాన్ఫ్లిక్షన్ అన్నీ కూడా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పటికీ మనకి సమాజంలో మనం చూడవచ్చు అన్నమాట. కాబట్టి మనిషి అనేటువంటి వాడు ఇలాంటి భిన్నమైనటువంటి స్వభావాల మధ్య వాడు నిత్యం జీవితాన్ని కొనసాగిస్తూ ఎంతటి ఉన్నతమైనటువంటి స్థితికి పోతున్నాడో అంతటి పతనావస్థకు కూడా చేరుకుంటున్నాడు. ఇవాళ మనం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందాం, కంప్యూటర్లు కనుక్కున్నాం, చంద్రమండలాలు వెళుతున్నాం, ఇంకా అనేకమైనటువంటి ఆధునికమైనటువంటి నాగరిక జీవనం అంతా కూడా మనం గడుపుతూనే ఉన్నాం. కానీ మన బుద్ధి మాత్రం బురదలోనే ఉన్నది. మనలో ఉండేటువంటి స్వార్థం పోలేదు, మనలో ఉండేటువంటి అవినీతి పోలేదు, మనలో ఉండేటువంటి అధికార దాహం పోలేదు, మనలో ఉండేటువంటి హింసా ప్రవృత్తి పోలేదు, మనలో ఉండేటువంటి కోరికలు కూడా పోలేదు. ఇవేవీ పోకుండా నేను చాలా ఉన్నతుణ్ణి, మంచివాడిని, సమాజానికి నేను మేలు చేస్తాను, ఈ దేశాన్ని నేను ఉద్ధరిస్తానని ఎవడైనా నాయకుడు చెబితే ఆ వినేటివాడు అంత ఫూల్ మరొకడు లేడు. వాడు చెప్తే చెప్పుండొచ్చు, కానీ వినేవాడు నా దృష్టిలో అజ్ఞానం అన్నమాట. కాబట్టి ఎవరైతే సమాజానికి చెప్పడానికి అర్హులై ఉంటారో వాళ్ళు చెబితేనే మనం వినాలి. అందుకనే గాంధీ మహాత్ముడు మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అన్నాడు. నేను అనగలనా? పోనీ మీరు ఎవరైనా అనగలరా? పోనీ ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అనగలడా? లేకపోతే దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి అనగలడా? ఎవరు అనలేరు. అది అనాలంటే ఒక అధికారం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నీ మీద నీకు నియంత్రణ ఉండాలి. కాబట్టి గాంధీ గారు ఆ మాట అనగలిగాడంటే దానికి తగినటువంటి వ్యక్తిత్వాన్ని, స్వభావాన్ని ఆయన 100% అలవరుచుకున్నాడు. కాబట్టి ఆ మాటకు ఆయన అర్హుడయ్యాడు. గాంధీ మహాత్ముడు మొట్టమొదటగా విశ్వశాంతి నికేతనానికి ఠాగూర్ దగ్గరికి వెళ్ళినప్పుడు గాంధీ గారిని చూసి, ఆయన నిరాడంబరతను చూసి, మరి విశ్వకవి అయినటువంటి ఠాగూర్ గారు, ఓ మై డియర్ మహాత్మా, యూ ప్లీజ్ వెల్కమ్ అన్నాడు. మొట్టమొదటగా గాంధీ గారిని మహాత్మని సంబోధించినటువంటి వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్. ఎవరు నాలాంటి అల్లాటప్ప వాళ్ళు కాదు. కాబట్టి ఆ గాంధీ గారిని మహాత్మని సంబోధిస్తే ఆ తర్వాత ఆయన స్నేహితులు, ఆయన బంధువులు, ఆయన దగ్గర ఉండే వాళ్ళంతా కూడా ఇంక ఈయన గాంధీ అని పిలవకుండా మహాత్మా అని పిలవడం మొదలుపెట్టారు. ఎందుకంటే అంత పెద్ద ఆయన పిలవంగా లేనిది మనం ఎందుకు పిలవకూడదని. కొన్నాళ్ళకి గాంధీ గారికి ఇది కంపరం ఎత్తింది. ఇదేమిటి, నాలాంటి సామాన్యుడిని పట్టుకొని మహాత్మా అంటున్నారేంటి వీళ్ళంతా అని చెప్పి ఒకరోజు ఆయన స్నేహితులందరినీ సమావేశపరిచి, నాయనా, ఈ రోజు నుంచి నన్ను మీరు మహాత్మని పిలవవద్దు, ఐ ఆమ్ నాట్ మహాత్మా, ఐ ఆమ్ ఓన్లీ అల్పాత్మ అని చెప్పుకున్నాడు గాంధీజీ. కాబట్టి ఐ ఆమ్ నాట్ మహాత్మా, ఐ ఆమ్ ఓన్లీ అల్పాత్మ. కాబట్టి మహాత్ముడని లోకమంతా కీర్తిస్తుంటే నేను మహాత్ముడిని కాదు, అల్పాత్ముడని చెప్పుకోవడమే గాంధీ గారి గొప్పతనం. ఇప్పుడు ఈ వేదిక మీద నాకు ఏదైనా బిరుదు ఇచ్చారనుకోండి, దాంతో తృప్తి పడను, ఇంకెంతకంటే పెద్ద బిరుదు ఏమైనా ఉందని వేదిక మీద ఉన్నటువంటి నిర్వాహకులను అడుగుతాను. లేదు, మంచి రోజు చూసి నా అంతటేనే ఒక బిరుదు పెట్టుకోవచ్చు. అంటే ఆ విధమైనటువంటి స్వార్థ ప్రేరితమైనటువంటి వ్యక్తిత్వం మనుషుల్లో స్వభావం మనం లోకంలో చూస్తున్నాం. కాబట్టి గాంధీ లాంటి మహానుభావులు, బుద్ధుడు లాంటి మహానుభావులు, అట్లాగే ధర్మరాజు లాంటి వ్యక్తులు, అట్లాగే వ్యాసుడు లాంటి దార్శనికులు, అట్లాగే శ్రీకృష్ణుడు లాంటి రాజనీతి ప్రవీణులు, ఇలాంటి వ్యక్తులందరూ కూడా మనం మహాభారతంలో చూడవచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క స్వభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఏ సందర్భంలో ఏ విధమైనటువంటి వాళ్ళ యొక్క ఆ వ్యక్తిత్వ చిత్రణని ఆ మహాకవులు చిత్రించి ఇప్పటి సమాజానికి మార్గదర్శకంగా చేశారో మనం తెలుసుకుందాం. ఇప్పుడే పెద్ద ఆయన చెప్పాడు, అన్నయ్య శాస్త్రి గారు చెప్పారు, మహాభారతంలో ఏదైతే ఉందో ప్రపంచంలో అదే ఉంది, ప్రపంచంలో ఏదైతే ఉందో మహాభారతంలో అదే ఉంది, భారతంలో లేనిది ఎక్కడా లేదు. అంటే మహాభారతం అనేది ఒక ఎన్సైక్లోపీడియా లాంటిదన్నమాట, ఒక విజ్ఞాన సర్వస్వం. ఇందా చెప్పాను కదా, మీరు ఏ పుట తిప్పినా కూడా మీకు కావలసినటువంటి అంశం దాంట్లో ఉంటుంది. అంత గొప్ప గ్రంథం మహాభారతం. అందుకనే
ఒక ఆయన చెప్పాడు, ఏది అపూర్వమో, ఏది సమగ్రమో, ఏది అఘవిముక్తకమో, ఏది సత్యశోభితమో, ఏది నిత్య నూతనమో అదే మహాభారతం అన్నాడు. మహాభారతాన్ని గురించి 5 లక్షణాలు చెప్పాడు. ఆయన అనుభవంతో చెప్పిన మాటలు, నేను చెప్పేది కాదండి. ఏది అపూర్వమో, ఇప్పటికీ కూడా కొన్ని వేల సంవత్సరాలైంది మహాభారతం కథని మనం వింటూనే ఉన్నాం. ఇంకొక కొన్ని వేల సంవత్సరాలు దాటినా కూడా ఆ కథ అపూర్వంగానే ఉంటుందన్నమాట. కాశీ మజిలీల కథలకి వాటికి ముసల్తనం లేదు, పేదరాశి పెద్దమ్మ కథలకు ముసల్తనం లేదు. అట్లాగే ఇంకా అనేక రకాలైనటువంటి కథలు మనం అమ్మమ్మ ఒడిలో, నాయనమ్మ ఒడిలో వింటూ ఉంటాం. వాటికి ముసల్తనం లేదు, ఎందుకంటే అవి నిత్యనూతనాలు. వాటిలో ఉండే కల్పనంత అద్భుతమైనటువంటిది అనమాట. కాబట్టి ఏది అపూర్వమో, ఏది సమగ్రమో, అపూర్వమే కాదు మహాభారతం, ఒక సర్వ సమగ్రమైనటువంటి గ్రంథం అన్నమాట మహాభారతం. అంతేకాదు ఏది అఘవిముక్తకమో, మనలో ఉండేటువంటి కుళ్ళుని, కుతంత్రాన్ని, ఈ దుర్మార్గకరమైనటువంటి ఆలోచనల్ని తొలగించేటువంటి శక్తి కలిగినటువంటిది మహాభారతం అనేటువంటి ఒక ఉద్గ్రంథం. ఏది సత్యశోభితమో, మహాభారతంలో సత్య ప్రతిపాదన జరిగింది. మీరు దుష్యంతోపాఖ్యానం చూడండి, అంబరీషోపాఖ్యానం చూడండి, అట్లాగే శ్రీకృష్ణుడు వెళ్ళినప్పుడు రాయబారంలో చూడండి. వీళ్ళందరూ చేసింది సత్య ప్రతిపాదనే. ధర్మం వేరు, సత్యం వేరండి. దాని విషయం తర్వాత నేను చెప్తాను. ఏది సత్యశోభితమో, ఏది నిత్యనూతనమో, 5000 సంవత్సరాల క్రితం దాటినా కూడా ఇప్పుడైనా సరే, ఇంకొక 5000 సంవత్సరాల సరే, నిత్యనూతనంగా ఉండేటువంటి ఒకే ఒక గ్రంథం ప్రపంచంలో మహాభారతం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకనే మహాకవి నన్నయ్య భట్ ఏమన్నాడంటే, అద్భుతంగా చెప్పాడు, మహాభారతం ఎందుకు చదవాలి, మహాభారతంలో ఏ ఏ కోణాలని మనం దర్శించవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక 15-20 మంది ఉన్నారు, అందరూ మహాభారతాన్ని చదువుతారు, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడుతుందట. సినిమాకి వెళ్తాం మనం, సినిమాలో లవ్ సీన్ ఇష్టపడేవాడు లవ్ సీన్ ఇష్టపడతాడు, ఫైటింగ్ ఇష్టపడేవాడు ఫైటింగ్ ఇష్టపడతాడు. అదేవిధంగా హీరో యొక్క ఆ ధైర్య సాహసాలు ఇష్టపడేవాడు ధైర్య సాహసాలు ఇష్టపడతాడు. చివరికి శుభం కార్డు కోసం ఇష్టపడేవాడు శుభం కార్డుకి ఇష్టపడతాడు. ఎవడి తత్వం వాడుతుంటుంది అన్నమాట. అదేవిధంగా ఈ మహాభారతం అనేటువంటి మహాగ్రంథం ఎలాంటిదో నన్నయ్య గారు చెప్పారు. మహాభారతంలో ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని, ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు, నీతి విచక్షణులు నీతి శాస్త్రం బని, కవి వృషభుల్ మహాకావ్యం మనియు, లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమనియు, ఐతిహాసికులు ఇతిహాసమనియు, పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయం బనియు, మహిని కొనియాడుచుండ వివిధ వేద తత్వవిదుడు వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుడు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరుగుచుండే చేసే మహాభారతంబు. ఈ మహాభారతం అనేటువంటి మహాగ్రంథాన్ని ఒక మహానుభావుడు రాశారు. ఎవరు మహానుభావుడు అంటే అన్నయ్య శాస్త్రి కాదు, బీరం సుందరరావు గారు, అక్కడ కూర్చున్న జగదీష్ చంద్ర శర్మ గారు కాదు. మహానుభావుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని విశేషణాలు ఉంటాయి. ఎవరి వ్యాసుడంటే వివిధ వేద తత్వవిదుడు, వేదవ్యాసుడు, ఆదిముని. ఇక్కడ ఏ విధంగా ఆది కవి అనే బిరుదును మనం నన్నయ్యకి ఇస్తున్నామో, అక్కడ వ్యాసుడికి ఆదిముని అని మన పెద్దలు అంగీకరించారన్నమాట. ఏకగ్రీవ తీర్మానం, ఇక దానికి మళ్ళీ రెండో ఆన్సర్ లేదనమాట. పరాశరాత్మజుండు, విష్ణు సన్నిభుండు, ఇది గమనించాలి. సాక్షాత్తు భగవత్ స్వరూపుడు వ్యాసుడంటే. అంటే భగవంతుడి నుంచి మనం ఏ విధమైనటువంటి విషయాలు నిత్యం తెలుసుకుంటూ ఉంటామో, భగవత్ కృపతోటి ఏ విధంగా అయితే మనల్ని మనం సంస్కరించుకుంటుంటామో, వ్యాసుడిని చూసినా కూడా అదే విధంగా మనం సంస్కరించుకోవడానికి, మనల్ని మనం తెలుసుకోవడానికి ఉండేటువంటి గొప్ప భగవత్ స్వరూపుడు అనమాట. విశ్వజనీనమై పరుగుచుండి. ఎందుకు ఈ మహాకావ్యాన్ని రాశాడు? ఎవరి ప్రయోజనం కోసం రాశాడు? ఒక కులం కోసం రాశాడా? ఒక మతం కోసం రాశాడా? లేకపోతే కేవలం ఒక దేశం కోసం రాశాడంటే కాదు. యావత్ ప్రపంచంలో ఉండేటువంటి మానవ మాతృలైనటువంటి వాళ్ళందరికీ ఉపయోగపడే విధంగా రాసినటువంటి ఏకైక కావ్యం మనకి చూస్తే మహాభారతం. మీరు గ్రీకు భాషలో చూస్తే ఇలియడ్ ఉంది, అది గ్రీకు భాషకే పరిమితం. లేకపోతే ఇంకొక ఇంగ్లీష్లో చూస్తే ప్యారడైజ్ లాస్ట్ ఉంది, అది ఇంగ్లీష్కే పరిమితం. లేకపోతే ఇంకొక ఇటాలియన్లు చూస్తే అక్కడ ఏదో ఇంకొక కావ్యం ఉంటుంది, వాటి వరకు పరిమితం. కానీ మన భారతదేశంలో పుట్టినటువంటి మహాభారతం ఉందే, మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లోకి అనువదింపబడినటువంటి ఏకైక గ్రంథం మహాభారతం.
ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో అనేక మంది మహాభారతాన్ని వాళ్ళ భాషల్లో వాళ్ళు చదువుకుంటున్నారు. అయితే మనం చదవం, అది వేరే విషయం. మన భాషలో మాత్రం మనం చదవం. మన మహాభారతాన్ని వాళ్ళు అద్భుతంగా చదువుకుంటున్నారు. కాబట్టి మహాభారతాన్ని మనం ఒక మానవ విజ్ఞాన సర్వస్వంగా భావించవచ్చు. అంతేకాదు మహాభారతంలో ఉన్నదే అన్నింటిలో కూడా ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ప్రధానంగా ప్రాతిపదికగా తీసుకొని నా ఉపన్యాసాన్ని కొనసాగిస్తాను. మహాభారతం అనేటువంటిది లేదా మానవ జీవితం అనేటువంటిది ఒక మహాసౌధం అనుకుంటే, మానవ జీవితం అనేటువంటిది ఒక ఉదాహరణకి ఈ మందిరం అనుకోండి, ఇది పెద్ద బిల్డింగ్ అనుకోండి. దీన్ని ఒక మహాసౌధంగా భావిస్తే మానవ జీవితాన్ని, దాని పునాది ధర్మం. మానవ జీవితం అనేటువంటి మహాసౌధానికి పునాది ధర్మం. మహాసౌధంలో ఉండేటువంటి వెలుతురు ఈ కరెంటు వెలుతురు కాదండి, సహజ సిద్ధమైనటువంటి వెలుతురు. ఆ వెలుతురు ఏమిటంటే సత్యం. కాబట్టి ఈ సౌధం నిలబడాలి అంటే మన కోసం కాదు, లేకపోతే ఈ తరం కోసం కాదు, శాశ్వతంగా తరతరాలుగా నిలబడాలంటే సత్యము ధర్మము రెండు ఉన్నంతకాలం కూడా ప్రపంచం నిలబడే ఉంటుంది. మనం చెడగొట్టుకుంటే చెడగొట్టుకోవచ్చు, అది మన అజ్ఞానం. మన స్వార్థం కోసం ధర్మాన్ని ఉపయోగించుకోవచ్చు, కానీ ధర్మము సత్యం ఎప్పుడు కూడా అలా ఉంటూ ఉంటాయన్నమాట. ఆ విషయాన్ని శ్రీకృష్ణుడు తను రాయబారిగా వెళ్ళినప్పుడు చెప్పాడు. ఆ పద్యం మీకు తర్వాత చెప్తాను నేను. కాబట్టి ఈ ధర్మ సత్య ప్రతిపాదన చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి గ్రంథం మనకి మహాభారతం. మీరు రామాయణం మహాభారతం రెండింటినీ కనుక కంపేర్ చేసుకుంటే, రెండింటినీ పోలికగా తీసుకుంటే, రామాయణంలో ఉండేటువంటి పాత్రలన్నీ కూడా ఆదర్శప్రాయంగా మీకు కనిపిస్తాయి, మార్గదర్శకంగా కనిపిస్తాయి, నైతిక విలువలకి ప్రతిపాదించినటువంటి వ్యక్తుల్లాగా మీకు కనిపిస్తారు. అదే భారత కాలంలోకి వచ్చేటప్పటికి భారతంలో ఉండేటువంటి వ్యక్తుల్ని పరిశీలిస్తే అనేక రకాలైనటువంటి స్వార్థాలు, ప్రలోభాలు, అవలక్షణాలు, ఇంకా అనేకమైనటువంటి స్వభావాలు కలిగినటువంటి వ్యక్తులు కనిపిస్తారు. మరి ఆ కాలం నాటి వ్యక్తులకి ఈ కాలం నాటి వ్యక్తులకి ఇంత తేడా ఎందుకు వచ్చిందంటే, సమాజంలో వచ్చేటువంటి మార్పు అనేటువంటిది, సమాజం వ్యక్తుల మీద వేసేటువంటి ప్రభావం అనేటువంటిది మనం ప్రధానంగా గమనించాలి. మరి రాముడు కాలంలో కూడా సమాజం ఉంది కదంటే, రాముడు అనేటువంటి వాడు ధీరోదాత్తుడు. అతడు సంతోషానికి పొంగేవాడు కాదు, దుఃఖానికి కుంగేవాడు కాదు. కాబట్టి ఒక ధీరోదాత్తుడి యొక్క జీవితాన్ని వాల్మీకి అక్కడ చెప్పాడు. అంటే మానవుడు అనేటువంటి వాడు ఒక ఉత్తమ నడవడితోటి ఎలా ఉండాలి అంటే శ్రీరాముని చెబుతాం. నడవడి వేరు, జీవితం వేరండి. జీవితంలో మనం గమనించే పని అయితే నడవడి వేరు, బ్రతకడం వేరు. రామాయణం ఎలా నడుచుకోవాలో చెప్తుంది, భారతం ఎలా బ్రతకాలో చెప్తుంది. ఎలా నడుచుకోవాలంటే విలువలతోటి, ధర్మంతో, సత్యంతో నడుచుకోవటం. ఎలాగైనా బ్రతకడం అంటే రిక్షావాడు బ్రతుకుతాడు, లేకపోతే బంకు నడుపుతాడు, అబద్ధాలు ఎవడో బ్రతుకుతాడు, రాజకీయ నాయకుడు బ్రతుకుతాడు, అనేక రకాలైనటువంటి పనులు చేసేవాళ్ళు వాళ్ళంతా బ్రతుకుతుంటారు. వాళ్ళకి విలువలతోటి పని లేదనమాట. భారతంలో చూస్తే అలాంటి విలువల్ని పక్కకు పెట్టి స్వార్థంతో వ్యక్తులు వాళ్ళ యొక్క స్వభావాన్ని మనకి ప్రమోట్ చేసినటువంటి సందర్భాలు మనం అనేకం చూస్తూ ఉంటాం అన్నమాట. ఉదాహరణకి మనం కనుక చూసే పని అయితే, పరిధి దాటనంత వరకు కూడా వ్యక్తుల్లో ఉండేటువంటి స్వార్థం అనర్థం కాదు. అంటే ఇవన్నీ కూడా నేను చెప్పబోయేటువంటి పాత్రల యొక్క స్వభావానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతం. మనలో స్వార్థం ఉంది, ఇక్కడ స్వార్థం లేని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, నేనేదో మంచి మాటలు చెబితే విందామనే స్వార్థంతో వచ్చారు. ఈ స్వార్థం అనేటువంటిది పరిధి దాటనంత వరకు ఇబ్బంది లేదు. ఉదాహరణకి ఉద్యోగం చేయడం, అదేవిధంగా డబ్బు సంపాదించుకోవడం, అదేవిధంగా లంచం తీసుకోవడం, ఇలాంటివన్నీ కూడా మనం రోజు చూస్తుంటాం. ఇందుట్లో స్వార్థం ఉంది, పరార్థం ఉంది. ఉద్యోగం చేయడం వరకు ఇబ్బంది లేదు, కానీ ఉద్యోగం చేస్తూ లంచం తీసుకున్నావు చూడండి, అది సమాజం ఆమోదించినటువంటి స్వార్థం. కాబట్టి నువ్వు ఆ లంచం తీసుకోవడం అనే స్వార్థాన్ని వదిలేయాలి. కానీ మానవుడు వదిలేయగలుగుతున్నాడా? వాడు వదిలేనా మనం వదులుతున్నామా? మనం డబ్బులు ఇచ్చి మరీ వాడి చేత పని చేయించుకుంటున్నాం. అంటే మానవ స్వభావం ఎలా ఉంటుందో మనకి ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. అదేవిధంగా మనం గమనించే పని అందరికీ తెలిసినటువంటి ఒక విషయం తెలుసు, స్పర్ధయా వర్ధతే విద్య అన్నారు. విద్య అభివృద్ధి చెందాలంటే స్పర్ధతోటి అభివృద్ధి చెందుతుంది, అసూయ ఉండాలి. కానీ అసూయ శృతి మించకూడదు.
శృతి మించితే ఏమవుతుందో మనం అర్జునుడు ఏకలవ్యుడు కథ దగ్గర మనం చదువుకుంటాం. కాబట్టి ఈ మహాభారత కథ కూడా ఖచ్చితంగా ఇక్కడే మొగ్గదొడిగింది. ఎక్కడ అసూయ ఉంటుందో, ఎక్కడ కోపం ఉంటుందో, ఎక్కడ హింస ఉంటుందో, ఎక్కడ ఓర్వలేనితనం ఉంటుందో, ఎక్కడ అధికార దాహం ఉంటుందో, ఎక్కడ పుత్ర మమకారం ఉంటుందో, వీటన్నిటి దగ్గరే మహాభారతం మొగ్గదొడిగింది. అక్కడే అది విప్పారింది, అక్కడే అది పుష్పించింది, అక్కడే అది పరిమళించింది, అక్కడే ఫలించింది కూడా. ఇది మహాభారతానికి సంబంధించినటువంటి బేస్. ఇక 1-2-3 సంఘటనలు మీకు చెప్పి మానవ స్వభావం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి మహాభారతంలో కచుడు యొక్క వృత్తాంతం తెలుసు. కచుడు దేవతలకు సంబంధించినటువంటి వ్యక్తి. వాళ్ళు ఈ అమృతం తీసుకొని వచ్చి మాకు ఇవ్వమని చెప్పి కచుడిని ఇక్కడికి పంపించాడు, శుక్రాచార్యుడి దగ్గరికి పంపించాడు. ఆ మృత సంజీవని విద్య అనేటువంటిది శుక్రాచార్యుడికి తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. మరి ఆ సంజీవని అనేటువంటి విద్యని గ్రహించాలంటే కచుడు అనేటువంటి వాడు ఈయన దగ్గర శిష్యుడిగా చేరాలి. ఇప్పుడు మనందరి దగ్గర కూడా శిష్యులు ఫీజు కట్టి చేరుతుంటారు, పాఠాలు వింటుంటారు, పరీక్షలు రాస్తుంటారు, డిగ్రీలు తీసుకుని వెళ్ళిపోతుంటారు. మరి కచుడు కూడా ఆ రోజుల్లో ఏం ఫీజు కట్టాడు, ఏ డిగ్రీ తీసుకున్నాడో తెలియదు. కానీ అతడు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి స్వార్థం ఏమిటంటే మృత సంజీవని విద్య తీసుకోవడం. అంటే స్వార్థం అనేటువంటిది మనిషిలో ప్రవేశించింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఎవరి స్వార్థం కోసం, తన స్వార్థం కోసం కాదు, ఒక జాతి యొక్క స్వార్థం కోసం అతడు వచ్చాడు. అలాంటి వ్యక్తులు వాళ్ళు ఉన్నారా గమనించాలి మనం. కాబట్టి ఆ మృత సంజీవని అనేటువంటి విద్య కోసం వస్తే ఈ కచుడు యొక్క తెలివితేటలు చూసి సహ విద్యార్థులందరూ కూడా అతన్ని చంపి బూడిద చేసి దాన్ని శుక్రాచార్యుడికి మధుపానంగా ఇస్తారు. దాన్ని ఆయన తాగుతాడు, అతడు మధుపాన ప్రియుడు కాబట్టి. సరే, వెంటనే శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని వస్తుంది. ఏమిటి, కచుడు కనపట్లేదని అడుగుతుంది. ఎక్కడా, ఎందుకు కనపట్లేదు, రోజు వస్తాడే అంటే చూస్తే ఆయన పొట్టలో ఉన్నాడు. దేవయాని ఎందుకు అడిగిందండి, దేవయానికి ఏం సంబంధం, కచుడు చనిపోతే? ఆవిడ ఆయన్ని ప్రేమిస్తుంది. చూడండి, ఇవాళకి కూడా ఈ కథలు ఇవాళకి కూడా ఉన్నాయి. గురువుల యొక్క కుమార్తెలను ప్రేమించడం, అదేవిధంగా గురువు కుమార్తెలను పెళ్లి చేసుకోవడం, అసలు గురు శిష్యులే పెళ్లి చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి స్వభావాలన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. వచ్చేటప్పటికి ఏంటమ్మా నీ ఆందోళన ఏందని అడిగితే కచుడు కనపట్లేదని నాన్న అంటుంది. అతడు దివ్య దృష్టితో చూస్తే తన పొట్టలో ఉన్నాడు. అమ్మా ఇక్కడ ఉన్నాడమ్మా, ఎలా వచ్చాడు ఏమిటో తెలియలేదంటే, కాదు నాకు కావాల్సిందే, కచుడిని చూడకుండా నేను క్షణం కూడా ఉండలేనంటుందన్నమాట. సరే, వెంటనే ఆ కచుడిని తన మృత సంజీవిని విద్యతో బతికిస్తే ఆ కచుడు వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా. స్వార్థంతో వచ్చినటువంటి వాడు అదే స్వార్థంతో వెళ్ళిపోవచ్చు కదా. కానీ కొన్ని విలువలు ఉంటాయి స్వార్థానికి కూడా. ఆ విలువలు ఏమిటంటే తన గురువుని బ్రతికించడం అనేటువంటిది. కాబట్టి ఏ విద్య అయితే తనకి అడగకుండానే అయాచితంగా ఇచ్చాడో మహానుభావుడు, ఆ గురువుని బ్రతికించడం అనేది కనీసం మానవత్వం. అది మనిషి జీవితంలో ఒక స్వభావానికి ఒక నిదర్శనం అన్నమాట. కాబట్టి ఆయన వెంటనే గురువు గారిని బ్రతికించి వెళ్ళబోయే సమయంలో మరి నా సంగతి ఏమిటి అని అడిగింది దేవయాని. ఏమిటి నీ సంగతి ఏమిటి అని అడుగుతాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు నాకు భావజ శక్తితో వివాహమైంది అంటుంది. నీకు తెలియకుండానే మన్మధుడు నన్ను ప్రేరేపించి నిన్ను నా పట్ల అనురక్తుణ్ణి చేసింది అంటుందన్నమాట. అమ్మ పొరపాటమ్మా, నువ్వు గురువు కుమార్తెవి, నాకు చెల్లెలతో సమానం, కాబట్టి దయచేసి అలాంటి కోరికలు పెట్టుకోవద్దని కచుడు హితబోధ చేస్తాడు. ఇలాంటి విద్యార్థులు వాళ్ళు ఎక్కడైనా మీకు సమాజంలో కనిపిస్తారా? పోనీ అలాంటి విద్యార్థులను మనం తయారు చేస్తున్నామా? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది? కచుడు లాంటి ఉత్తమోత్తముడైనటువంటి గుణవంతుడైనటువంటి ఒక స్టూడెంటు ఇవాళ మనకు సమాజంలో కనిపిస్తాడంటే కనిపించడు. కానీ ఎందుకు మనం కచుడిని ఆదర్శంగా తీసుకోవాలంటే, ఒక ఇచ్చినటువంటి కార్యాన్ని నిర్విఘ్నంగా కొనసాగించి ఒక జాతి మొత్తానికి కూడా సంతోషం కలిగించడం అనేటువంటి లక్ష్యంతో అతను వచ్చాడు. కాబట్టి విద్యార్థి అనేటువంటి వాడికి లక్ష్యశుద్ధి, చిత్తశుద్ధి ఉండాలనేటువంటిది ఈ కథ ద్వారా మనం గమనించాలి. అంతేగాని అవతల వాళ్ళ యొక్క కోరికలు లొంగిపోవడం కాదు. వెంటనే ఆవిడ చెప్పిస్తుందన్నమాట, నువ్వు నా కోరిక నెరవేర్చలేదు కాబట్టి నీకు సరైనటువంటి సమయంలో ఈ సంజీవిని విద్య నీకు పని చేయకూడదు ఏదో చెప్తుందన్నమాట. ఇతడు కూడా ప్రతిశాపమిస్తాడు, అదంతా కథ అయిపోతుంది. ఈ కచదేవయాని వృత్తాంతం కనుక మనం తీసుకునే పని అయితే, ఇద్దరు ప్రేయసీ ప్రియుల మధ్య ఉండేటువంటి అనుబంధాన్ని సోదరుల యొక్క బంధంగా
ఒక వ్యక్తి తన యొక్క ఉన్నతమైనటువంటి ప్రవర్తనతోటి ఎలా మార్చాడో మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. కాబట్టి అతను అంటాడు ఒక చోట, ఆ కచుడు అంటాడు, గురువుకు శిష్యులు పుత్రులు. చూడండి ఎంత చక్కగా నన్నయ్య గారు చెప్పాడు. గురువుకు శిష్యులు పుత్రులు, పరమార్థము లోకధర్మ పదమిది, దీనిని పరికింపక ఈ పలుకులు తరుణి నీకు పలకంతగునే అని ఆ అమ్మాయితోటి దేవయ్యంతో అంటాడు. గురువుకి నేను శిష్యుడిని కాబట్టి నేను పుత్ర సమానుడిని, నువ్వు పుత్రివి కాబట్టి మన ఇద్దరం అన్నా చెల్లెళ్ళవని అతడు ఉన్నట్టుగా చెప్తాడు. ఈ విధమైనటువంటి ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిత్వాన్ని, ఒక ఆదర్శప్రాయమైనటువంటి సామాజిక ధర్మాన్ని మనకు చెప్పడం కోసం ఈ కచిదేవయాని కథని మనం తప్పనిసరిగా విద్యార్థులకి చెప్పవలసినటువంటి అవసరం ఉందన్నమాట. శకుంతలోపాఖ్యానానికి వచ్చే పని అయితే మనందరికీ తెలుసు. దుష్యంతుడు ఒక దేశానికి మహారాజు. అతడు వేటకు వచ్చాడు. కొద్దిసేపు వేటాడిన తర్వాత తన గురువు గారైనటువంటి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామని వచ్చాడు. అయితే ఆయన అప్పటికే దర్భలు కోసుకోవడానికి శిష్య సమేతంగా అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఆశ్రమంలో శకుంతల ఒక్కటే ఉంటుంది. ఆ శకుంతలను చూసి మోహపడ్డాడు. సహజంగా ఎవరైనా మోహపడతాడు కదా, అది లోకంలో ఉండేటువంటి సహజమైనటువంటి గుణమే, అది మానవ స్వభావానికి విరుద్ధమేం కాదు. సరే, ఆ శకుంతల పట్ల మోహపడినటువంటి ఆయన, అమ్మాయి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఎట్లా పెళ్లి చేసుకుంటావు? నువ్వెవరవో నాకు తెలియదు, మా నాన్నగారు అనుమతి లేదు, ఎలా పెళ్లి చేసుకుంటావంటే మన ఇద్దరం గాంధర్వ పద్ధతిలో పెళ్లి చేసుకుందామని చెప్తాడు. సరే, వచ్చినవాడు రాజు అనేటువంటి విషయం శకుంతలకు తెలియనంత అమాయకురాలేం కాదు. ఎందుకంటే మహావీరుడైనటువంటి భరతుడికి జన్మనివ్వబోయేటువంటి ఒక మహా సాధ్వి శకుంతల. కాబట్టి ఆవిడ యొక్క తత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కూడా మనం ఇక్కడ అంచనా వేయాలి. ఆవిడ స్వభావాన్ని కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక కండిషన్ పెడుతుందన్నమాట. ఓకే, మీరు నేను కలుసుకోవాలంటే ఇదిగో ఒక చిన్న నిబంధన ఉంది, దానికి గనక మీకు ఇష్టమైపోతే మన ఇద్దరం కలుసుకోవడానికి నాకు అభ్యంతరం లేదంటున్నమాట. ఏం చెప్పిందో చూడండి. ఇది ప్రతి తల్లి కూడా గమనించాల్సినటువంటిది. మామూలుగా పెళ్ళి అవుతుంది, 3 నిద్రలు అయిపోతాయి. కానీ మనం చేసేటువంటి 3 నిద్రలకి మరి గాంధర్వ పద్ధతిలో శకుంతల చేసినటువంటి దుష్యంతుడితో గడిపినటువంటి ఆ మధుర క్షణాలకి ఎంత తేడా ఉందో చూడండి. ఆవిడ యొక్క విశాలమైనటువంటి, విస్తృతమైనటువంటి, విపులమైనటువంటి స్వభావం ఎటువంటిది, మనలో ఉండేటువంటి వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయో చూడండి. ఆవిడ అంటుంది, నరనుత ఓ మహారాజా, నీ ప్రసాదమున నా కొదయించిన నందనున్ మహీగురుతర యవరాజ్యమునకు దయతో అభిషిక్తు చేయగా వరము ప్రసన్న బుద్ధి దయచేయము, అనవజ్యముగా దయచేయము నెమ్మితో అట్లైన నీకును నాకును సంగమంబగున్. నిన్ను నేను కలుసుకోవాలంటే, లేదు మీరు నన్ను దగ్గరకు తీసుకోవాలంటే ఇదిగో ఈ విధమైనటువంటి నిబంధన కనుక మీకు నచ్చితే నాకు అభ్యంతరం లేదంటుందన్నమాట. ఏమిటది? నాకు పుట్టబోయేటువంటి కుమారుణ్ణి ఈ మహామహీ వలయానికి చక్రవర్తిని చెయ్యాలి అంటుంది. మనం ఎప్పుడైనా మన భర్తలను ఆ విధమైనటువంటి కోరిక కోరామా? మనం ఎంతసేపటికి ఏమిటి, మా పిల్లవాడు ఇంజనీర్ కావాలి, మా పిల్లవాడు డాక్టర్ కావాలి, మా పిల్లవాడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలి, మా పిల్లవాడికి 3 లక్షల రూపాయలు జీతం రావాలి, ఇదిగో ఈ విధమైనటువంటి లంపటం చుట్టూ మనం తిరుగుతాం. కానీ ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం, ఈ వ్యవస్థ కోసం ఎప్పుడైనా మనం కలలు కన్నామా? లేదు. కాబట్టి శకుంతల అనేటువంటి మహాసాధ్విని తల్లులందరూ కూడా ఆవిడ స్వభావాన్ని, ఆవిడ వ్యక్తిత్వాన్ని ఆదర్శంగా తీసుకోవాలనడానికి ఈ పద్యం ఒక ఉదాహరణ అన్నమాట. సరే, కలుసుకుంటారు. దుష్యంతుడు తన దారిని తను వెళ్ళిపోతాడు. కణ్వుడు మళ్ళీ తిరిగి వస్తాడు ఆశ్రమానికి. సహజంగా ఆశ్రమానికి తిరిగి వచ్చినటువంటి కణ్వుడికి అక్కడ ఏం జరిగిందో తెలియకుండా, ఎందుకంటే మహాముని కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. వచ్చిన వెంటనే ఇంకొక తండ్రి అయితే ఏం చేసేవాడు అండి? ఇప్పుడు మనందరం తండ్రులు, ఇంకొక తండ్రి అయితే ఏం చేసేవాడు? ఏం దుర్మార్గురాలు, ఏమిటి బొస్టు పని చేసావు, నువ్వు చేసిన పని ఏమిటి, ఏం పోయే కాలం వచ్చింది నీకు అని నోటికి ఎన్ని రకాలైనటువంటి అనకూడని మాటలు వస్తాయి, అవన్నీ అని ఉండేవాడు ఆటోమేటిక్. కానీ కణ్వుడు స్వభావం అది కాదు. మనం నేర్చుకోవాల్సింది అది. అక్కడ కణ్వుడు స్వభావం అనేది తండ్రులు నేర్చుకోవాలి. ఏమన్నాడు? నువ్వు చేసిన పని చాలా మంచిదమ్మా అన్నాడు. అదే ఒకే మాట అన్నాడు, నువ్వు చేసిన పని చాలా మంచిదమ్మా. అప్పుడు ఊపిరి పీల్చుకుంది. మా నాన్న నన్ను అర్థం చేసుకున్నాడు. 99 మార్కులు వచ్చి
ఒక పిల్లోడు ఇంటికి వచ్చి తండ్రికి, నాన్న నాకు 99 మార్కులు వచ్చినాయంటే, అరే దౌర్భాగ్యుడా 100కి 100 ఎందుకు రాలేదని అడిగేటువంటి సంకుచిత మనస్తత్వం కలిగిన తండ్రులు మనకున్నారు. వాడు 99 వచ్చినాయి అని గర్వంగా చెప్తుంటే 100కి 100 ఎందుకు రాలేదని అడుగుతున్నాడు. అంటే తృప్తి ఎక్కడికండి? ఇందాక మేము కారులో వస్తుంటే మేము అనుకున్నామన్నమాట. ఏమిటా పద్యం ఏమిటండి? వ్యాప్తించందక వగవక ప్రాప్తంబగులేశమైన 10,000 వ్యాప్తించందక వగవక ప్రాప్తంబగులేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములైన చక్కంబడునే. మహానుభావుడు పోతన అచ్చుపోసిపోయాడు మన కోసం. ఎలా బ్రతకాలి జీవితంలో, ఎందుకు అత్యాశలకు పోకూడదు. కాబట్టి కణ్వుడు అనేటువంటి ఒక ఆదర్శపడైనటువంటి తండ్రి ఆ కుమార్తెని దీవించినటువంటి విధానం ఒక అద్భుతమైనటువంటి మానవ స్వభావానికి, ఒక ఆదర్శప్రాడైనటువంటి తండ్రి యొక్క మనస్తత్వానికి నిదర్శనంగా మనం భావించవచ్చు అన్నమాట. సరే, ఆ తర్వాత ఈవిడ పిల్లోడిని తీసుకొని అక్కడికి వెళ్తుంది. దుష్యంతుడు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. ఇది కూడా ఒక మానవ స్వభావానికి మనం ప్రతీకగా గమనించవచ్చు. మరి వచ్చి ఆవిడతోటి జీవితాన్ని అనుభవించి నువ్వు చెప్పినటువంటి కోరిక నీకు తీరుస్తానని చెప్పి తీరా సింహాసనం దగ్గరికి వెళ్ళేటప్పటికి నీవెవరో నాకు తెలియదన్నాడంటే రాజుల యొక్క దుర్మార్గకరమైన స్వభావం ఎలా ఉంటుందో మనకి ఇక్కడ చెప్తున్నాడు. అంటే రాజులు అవసరానికి వాడుకుంటారు తప్ప ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడరు అనేదానికి ఇదొక ఉదాహరణ అన్నమాట. మరి బిడ్డను తీసుకొని వెళ్తే నువ్వెవరో నాకు తెలియదంటే మరి ఎట్లాగా? కాబట్టి ఇక్కడ ఒక చక్రవర్తి అబద్ధమాడాలా? నీవెవరో నాకు తెలియదంటే అబద్ధమా నిజమా? కాబట్టి అక్కడ ఏం చేశాడంటే మహాభారతంలో వ్యాసుడు గారు, నన్నయ్య గారు కానీ ఆ అపవాదు దోషం పట్టకుండా రాజు అబద్ధమాడకూడదనేటువంటి విషయం అలా లోకానికి తెలియకుండా కోసం ఆకాశవాణి చేత ఇదిగో ఈ విధంగా జరిగిందని చెప్పిస్తాడనమాట. మనకి శకుంతల ద్వారా చెప్పిస్తాడు అక్కడ. అదే మహాకవి కాళిదాసు ఏం చేశాడంటే అంగుళీయ వృత్తాంతాన్ని సృష్టించి ఒక దేశాన్ని పరిపాలించే రాజు అబద్ధమాడితే దేశంలో ప్రజలందరూ కూడా అబద్ధమాడతారు, కాబట్టి రాజు యొక్క నైతిక నిష్ఠ పోకూడదు అని చెప్పి ఆయన తన యొక్క అభిజ్ఞాన శాకుంతలంలో ఒక కొత్త కల్పన చేసి ఒక రాజు యొక్క ఔన్నత్యాన్ని కాపాడాడు. ఇది కవి స్వభావానికి ఉదాహరణ అన్నమాట. కవి కూడా మానవుడేనండి. కవి ఏదైతే మనసులో అనుకుంటాడో తన పాత్రల యొక్క స్వభావం అలాగే ఉంటుంది. కవి ఏ విధమైనటువంటి ఊహలతోటి భావాలతోటి కవిత్వం రాస్తాడో అవన్నీ కూడా తన కవిత్వంలో ప్రతిబింబిస్తాయి. అందుకనే కాళిదాసుల లాంటి మహాకవి లేడు అని మనం ఎప్పటికీ చెప్పుకుంటూ ఉంటాం. ఇక కాలం మారుతుంది, మనందరం చూస్తున్నాం. కానీ మనుషుల యొక్క స్వభావం మాత్రం మారటంలా. ఎందుకు ఈ విధంగా స్వభావం మారడం లేదంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో మనం నివసిస్తున్నాం కాబట్టి ఆ సమాజం యొక్క ప్రభావం నుంచి మనం బయటపడలేకపోతున్నాం కాబట్టి మన స్వభావాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం. మరి ఇలాంటి వ్యక్తులే మహాభారతంలో ఉన్నారు కదా. మరి వాళ్ళు ఏ విధంగా కొన్ని విలువలకి కట్టుబడి జీవించగలిగారు? ఒక ద్రౌపదిని తీసుకోండి, ఒక ధర్మరాజుని తీసుకోండి, అట్లాగే ఒక అర్జునుని తీసుకోండి, ఒక ద్రోణుని తీసుకోండి. వీళ్ళందరూ ఏ విధంగా వాళ్ళ యొక్క నైతిక నిష్ఠతోటి బ్రతకగలిగారంటే దానికి సంబంధించినటువంటి కొన్ని చిన్న చిన్న సంఘటనలు మీకు చెప్తాను. దాని తర్వాత మీ దగ్గర సెలవు తీసుకుంటాను. సంజయుడు ధర్మరాజు దగ్గరికి రాయబారిగా వచ్చాడు. ధృతరాష్ట్రుడు పంపించాడు. వాళ్ళ యొక్క అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఉపప్లావ్యం అనేటువంటి ఒక ఉద్యానవనంలోనూ అరణ్యంలోనూ వాళ్ళు నివసిస్తూ ఉంటే మరి పాండవులు ఎలా ఉన్నారో వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని ఏదైనా మరి యుద్ధం లేకుండా సంధికి ఏమన్నా అంగీకరిస్తాడం ధర్మరాజు అని చెప్పి కనుక్కోవడం కోసం సంజయుడిని పంపించాడు. సంజయుడు ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ధర్మరాజు ఒక విరుద్ధమైనటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో, ఇద్దరు పెద్ద మనుషుల యొక్క ఆంతరంగికమైనటువంటి ఆ వ్యక్తిత్వ స్వభావం ఎలా ఉంటుందో మనం ఇక్కడ సంజయ్ రాయబారి ఘట్టంలో చూడవచ్చు అన్నమాట. ధర్మరాజు దగ్గరకు వచ్చి
సంజయుడు అంటున్నాడు, నిన్ను కనుగొనబడసి నాదు చూట్కి చరితార్థమయ్యే, నిన్ను కనుగొనబడసి నాదు చూట్కి చరితార్థమయ్యే, అస్తోక పుణ్యధనుడు మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణీనాథుడు ఇందు మీ ఉనికి విని ఎసగ మెసగ అంటాడనమాట. ఏమిటిక్కడ సంజయుడు చెప్పేది? ఓ ధర్మరాజా, నిన్ను చూడటం వల్ల నా కళ్ళు సాఫల్య పాత్రాలయ్యాయి అంటున్నాడు. ధర్మరాజును చూస్తే ఇతడి కళ్ళు నేత్రాలు సాఫల్య పాత్రాలు కావడం ఏమిటి? ఏదో భగవంతుని చూస్తేనో లేకపోతే ఒక అమ్మవారిని చూస్తేనో కళ్ళు పవిత్రమవుతాయి, కానీ ఒక ధర్మరాజు లాంటి ఒక వ్యక్తిని చూస్తే కళ్ళు సాఫల్య పాత్రాలు కావడం ఏమిటంటే, ఒక పని మీద వచ్చినటువంటి వ్యక్తి ఎదుటి వ్యక్తిని స్తుతిస్తే ప్రస్తుతిస్తే అతన్ని మన వైపు తిప్పుకుంటే మన పని సానుకూలం అవుతుంది. ఇది మానవ స్వభావం. కాబట్టి మానవ స్వభావం, మానవ యొక్క ఆంతరంగిక తత్వం బాగా తెలిసినటువంటి సంజయుణ్ణి కావాలనే రాయబారిగా పంపినటువంటి ధృతరాష్ట్రుడు యొక్క ప్రతినిధిగా ఏం చెప్తున్నా అంటే, నీలాంటి గొప్పవాడిని చూడటం వల్ల నా కళ్ళు చరితార్థం అయిపోయాయి, నాకు ఈ జన్మకి పండగ చాలు, ఈ తృప్తి చాలు అంటున్నాడు. మరి అది విన్నటువంటి మన ధర్మరాజు ఏం సమాధానం చెప్తున్నాడు చూడండి వెంటనే. అనుజులు నీవును ద్రౌపదియును పుత్రచయంబును యోగక్షేమమున ఉన్నవారే, నిన్ను పుత్తించిన గారవంబున నాదు మది స్నేహపూర్ణ చేతో వృత్తిన్, నేను చాలా సంతోషించాను. మా తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు నిన్ను ఇక్కడికి పంపించడం వల్ల నేను ఎంతో సంతోషించానని చెప్తున్నాడు. దానికి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించే పని అయితే, అస్తోక పుణ్యధనుడు మీ తండ్రి ధృతరాష్ట్ర ధరణీనాథుడు అనేటువంటి మాటని ఇక్కడ సంజయుడి చేత ప్రయోగింపజేశాడు నన్నయ్య, అంటే వ్యాసుడు కూడా. అస్తోక పుణ్యధనుడు అంటే ఎవరు? ధృతరాష్ట్రుడు. ఏమిటి ఆయన చేసిన పుణ్యం? ఎవరికి చేశాడు ఆ పుణ్యం? ఎవరికి మేలు చేశాడు? తన కుమారుణ్ణి కాపాడుకోవడం కోసం, తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం, తన స్వార్థం కోసం ఎత్తులు పై ఎత్తులు వేశాడు. కాబట్టి ధృతరాష్ట్రుడి యొక్క ప్రవర్తన వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి వ్యక్తులు పాండవులు. అలాంటి పాండవుల దగ్గరకు వచ్చి మీ తండ్రి చాలా గొప్పవాడంటే ఇది వినేవాడికి కోపం రాదా? మరి విపరీతమైనటువంటి ఆ కడుపు మండదా? అంటే వెంటనే అవును ఆయన అంటున్నాడు అనమాట. ధర్మరాజు అంటున్నాడు, అవును నాయన మంచిదే, మా తండ్రే కదా నిన్ను పంపించింది. ఆయన చూడండి ఆ మాటకి మాట స్వభావం ఎలా ఉంటుందో, మనం ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందో సంజయుడు ధర్మరాజు మాట్లాడుకునేదో అలాగే ఉందన్నమాట. ఆ విధంగా ఆయన గొప్పగా తన యొక్క ప్రభువుని గురించి సంజయుడు పొగిడితే ధర్మరాజు ఏమంటున్నాడంటే, ఆ రాజు ఆయన ఏమన్నాడు? అస్తోక పుణ్యధనుడు మీ తండ్రి ధృతరాష్ట్రుడు అని అంత గొప్పగా పొగిడితే ఈయనేమంటున్నాడు ధర్మరాజు? చాలా తేలిగ్గా గడ్డి పరగ్గా తీసేసి ఆ రాజు. ఎవరిని గురించి నువ్వు చెప్పడం? అతని గురించే కదా, ఆ అంధరాజుని గురించే కదా. ఆ రాజు సంగతి మాకు తెలుసులే, నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్దగా సుదీర్ఘ సమాసాలతో పొగడాల్సిన పని లేదులే అని అంతరంగికంగా ఆయన హెచ్చరిస్తున్నాడు అనమాట సంజయుడిని. ఎక్కడ పొగడాలో అక్కడ పొగుడు, కానీ నాలాంటి వాడి దగ్గర నీ ఎత్తులు పై ఎత్తులు సాగవు. ఎందుకంటే సంజయుడు ఆవులిస్తే పేగులు లెక్కబెట్టేవాడైతే ధర్మరాజు ఆవులించకుండానే పేగులు లెక్కబెట్టగలిగాడు. అందుకనే తిక్కనేమన్నాడంటే ధర్మరాజు అది ఏం పులి అండి, అది మెత్తని పులి ధర్మరాజు అన్నాడు. జాషువా ఇంకొక అడుగు ముందుకేసి ఈనిన పులి ధర్మరాజు అన్నాడు. కాబట్టి ధర్మరాజు అంతా మామూలైనటువంటి వ్యక్తి కాదు, చాలా లోతైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అతడి యొక్క సైకాలజీ కనిపెట్టడం ఒక కృష్ణుడికే చేతయింది, ఇంకెవడికి సాధ్యం కాలేదు. కాబట్టి ఆ రాజు మా దశంగల కారుణ్యము కథమునను సుఖంబున ఇట్లున్నారము. ఇది తెలుగులో ఉన్న గొప్పతనం. ఆ రాజున్నాడే, నువ్వు పంపించిన రాజు మహానుభావుడు, అదిగో ఆయన వల్లనే ఇదిగో ఈ విధంగా ఉన్నాం మేము. ఈ విధంగా ఉన్నామనేది ఎంత గొప్ప వ్యంగ్యమో తెలుగు మాస్టర్లు అందరికీ తెలుసు. అంటే ఇదిగో ఈ విధంగా ఒక 12 సంవత్సరాల అజ్ఞాతవాసం, 1 సంవత్సరం అరణ్యవాసం, ఇదిగో ఈ విధంగా చేసి నానా ఇబ్బందులు పడి ఏదో ఒక చెట్టు కిందనో పుట్ట కిందనో మేము సెలవు తీసుకుని హాయిగా బతుకుతుంటే ఇప్పుడు కూడా హాయిగా బ్రతకకుండా మమ్మల్ని తీసుకొచ్చి ఇట్లా చేశాడు అని చాలా చక్కగా చెప్తున్నాడు అనమాట. నిన్ను పుత్తించిన గారవమ్మన నాదు మది వికాసము పొందెన్. అయితే
నిన్ను పంపించాడు చూడు, బ్రతికున్నామో చచ్చామో తెలుసుకోవడం కోసం. ఎందుకు పంపించాడు? అసలు పాండవులు అనేవాళ్ళు 13 సంవత్సరాల తర్వాత బ్రతికున్నారో లేదో తెలుసుకోవడం కోసం పంపించాడు, కానీ యోగక్షేమాల కోసం కాదు. ధృతరాష్ట్రుడి యొక్క స్వభావం చాలా లోతుగా చూస్తే అంత క్రూరమైన మనస్తత్వం లేదు, అంత శాంతమైన మనస్తత్వం లేదు. జాగ్రత్తగా గమనిస్తే పైకేమో చాలా శాంతంగా ఈ ప్రపంచాన్ని నేనే ఉద్ధరిస్తాను అనే విధంగా మాట్లాడతాడు. లోపల మాత్రం తన కుమారుడు మాత్రమే రాజు కావాలి, తన కుమారుడికి అష్టైశ్వర్యాలు పొందాలి, ఇంకెవడూ కూడా సుఖపడటానికి లేదనేటువంటి దుర్మార్గకరమైనటువంటి ఆలోచన చేస్తాడు ధృతరాష్ట్రుడు. కాబట్టి అది తెలిసినటువంటి ధర్మరాజు తండ్రి యొక్క స్వభావం తెలుసు కాబట్టి నాదు మనసు వికాసము పొందాను అయ్యా, చాలా సంతోషించాను నాయన నువ్వు రావడం వల్ల అంటున్నాడనమాట. ఇక్కడ మనం గమనించే పని అయితే సంజయుడి యొక్క మాటలకి ధర్మరాజు యొక్క మాటలకి చూస్తే తేడా గమనిస్తే, ఏసీ రూములో ఉండేటువంటి వాడు చెప్పే మాటలకి గుడిసెలో ఉండేటువంటి చెప్పేవాడి మాటలకి ఎంత తేడా ఉంటుందో అంత తేడా ఉంది. కష్టాలు పడి బాధలు పడి చెప్పేటువంటి వాడు ఎలా మాట్లాడతాడు? ధర్మరాజులాగా మాట్లాడతాడు. హాయిగా అంతఃపురం నుంచి వచ్చి హాయిగా రథం మీద వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చి మీ నాన్నగారు మీకోసం నన్ను పంపించాడనే వాడికి మాటలకి చాలా తేడా ఉంటుంది. అంటే మనస్తత్వాన్ని మనం అంచనా వేయటంలో మనం చాలా జాగ్రత్తగా చూస్తే మహాభారతంలో ప్రతి పాత్ర కూడా ఎక్కడో చోట మనకు తారసపడుతూ ఉంటుందన్నమాట. సరే, ఆ తర్వాత పాండవులు జోదంలో ఓడిపోవటం, మరి మళ్ళీ ధృతరాష్ట్రుడు పిలిచి ద్రౌపదికి వరాలు ఇవ్వటం, రాజ్యాన్ని మళ్ళీ తీసుకోవటం, మళ్ళీ రెండవసారి జోదంలో ఓడిపోవటం, అరణ్యానికి పోవటం, ఈ కథ అంతా మనకు తెలిసిందే. ఇక్కడ సంజయుడు మళ్ళీ ధర్మరాజుతో అంటున్నాడు, చివరికి పోతూ పోతూ అంటున్నాడు, సరే నువ్వు నేను చెప్పేదానికి ఎటు ఒడబడవు కాబట్టి ఒక మంచి మాట నీ గురించి నేను చెప్తున్నా, అది దయచేసి వినమంటున్నాడు. ఏమిటా మంచి మాట అంటే, మడుగు చీరయందు మసిదాకినట్లు మీ సత్కులమున కల్మషంబు కౌరవేంద్రు కథన పొందే ఇంతయు బాపగ నీవ నేర్తు కార్య నిపుణ హృదయ. ఒక పెద్ద భారాన్ని నెత్తి మీద పెట్టిపోతున్నాడు ఎవరు? మనకి సంజయుడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన ఉన్నాడు, ఇందాక చెప్పాడు కదా, ఏం బిరుదిస్తే బాగుంటుందంటే వాళ్ళు ఆలోచించుకొని నాకు బిరుదిస్తే ఇంతకంటే గొప్ప బిరుదు ఏమి లేదా అని ఆలోచించే స్వభావం మనుషులది. అట్లాగే ఇక్కడ పోతూ పోతూ నీలాంటి వాడు మాత్రమే చెయ్యదగిన పని ఇది, ఎందుకంటే నీవు కార్య నిపుణుడు హృదయుడివి, నీకు తెలియందేముంటుంది, నువ్వు సాధించలేనిదేముంటుంది, కాబట్టి దీని గురించి ఆలోచించు అని చెప్పి సంజయుడు ధర్మరాజు చెప్పి అక్కడి నుంచి వీడ్కోలు తీసుకుంటాడు. ఎలాగా? మడుగు చీరయందు మసిదాకినట్లు, బాగా ఉతికినటువంటి తెల్లటి వస్త్రానికి మసి ఏ విధంగా ఉంటుందో మీ కౌరవ కులానికి మసి లాంటి వాడు ఈ దుర్యోధనుడు అనేటువంటి వాడు. మరి ఇందాకేమో ధృతరాష్ట్రుడిని పొగిడాడు, ఇప్పుడేమో దుర్యోధనుని తిడుతున్నాడు. ఏమిటి ఇది? ఈ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్స్ ఏమిటంటే, అదే తిట్టవలసిన చోట తిట్టాలి, పెట్టవలసిన చోట పెట్టాలి. కాబట్టి ఆ వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని అంత అద్భుతంగా ఆ మహాకవులు తీర్చిదిద్దారో మనం గమనించవచ్చు అన్నమాట. కాబట్టి ఇలాంటి కష్టాలన్నింటినీ కూడా ఈ విధమైనటువంటి దీనికి నువ్వు సరైనటువంటి పరిష్కారం నీ నుంచే వస్తుంది, ఎందుకంటే నీవు కార్య నిపుణత కలిగినటువంటి వాడు కాబట్టి ధర్మరాజా దీనికి పరిష్కారం చూడని చెప్పినప్పుడు వెంటనే ధర్మరాజు ఏమంటాడంటే, ఈ పని మీద ఈ మొత్తం కార్యక్రమాన్ని నెరవేర్చడం కోసం నేను శ్రీకృష్ణుణ్ణి రాయబారిగా పంపిస్తాను, అతడు మా ప్రతినిధిగా వచ్చి జరగవలసిందేదో చూస్తాడు అని చెప్తాడు. శ్రీకృష్ణుని రాయబారిగా పంపిస్తానని ధర్మరాజు చెప్తాడు. ఆ చెప్పే ముందు ఇందాక నేను చెప్పినటువంటి సంజయుడికి ధర్మరాజు జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ చూడండి. అంటే ధర్మరాజు ఏ విధంగా ఒక విషయాన్ని ఎంత చక్కగా విశ్లేషించి చెబుతున్నాడు, అదే విషయాన్ని సంజయుడు ఎలా చెప్తున్నాడు, సంజయుడి యొక్క మాట తీరుకి ధర్మరాజు యొక్క మాట తీరుకి ఎంత తేడా ఉందో మనం గమనించవచ్చు. అంటే విషయ నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలకి, విషయ నైపుణ్యం ఉన్నా కూడా మాట్లాడే పద్ధతి తెలియనటువంటి వ్యక్తి యొక్క మాటలకి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ సంజయుడితో ధర్మరాజు అంటున్నాడు అనమాట, ఎవరిని గురించి నువ్వు దాకా చెప్తున్నావు? ధర్మరాజును, ధృతరాష్ట్రుని గురించే కదా. అతడి స్వభావం నాకు తెలియందేం కాదు, నేను అనుభవించినటువంటి వాడినే. ఏమంటున్నాడు చూడండి, తానైనప్పుడు
తానైనప్పుడు వక్రుండై నీతి పథము విడిచే అక్కట పతి, ఇప్పుడు మమ్మైనన్ చక్కని తెరువున పూని నడువుండని బుద్ధులు చెప్పన్. ఎలాంటి వాడో ఈ ధృతరాష్ట్రుడు నీకు తెలియదేమో కానీ సంజయ, నాకు బాగా తెలుసు. మా నాన్నగారి యొక్క రాజ్యానికి ఈయన వారసుడుగా ఉన్నాడు. ఇప్పుడు మా నాన్న కష్టపడి సామ్రాజ్యం సంపాదిస్తే ఆయన పెత్తనం చేస్తున్నాడు. ఆ పెత్తనానికి అర్హులు మేము. కానీ మమ్మల్ని పక్కన పెట్టి కుమారుడైనటువంటి దుర్యోధనుడికి రాజ్యాన్ని ఇవ్వాలని ఉపలాటపడుతున్నాడు. ఆ మాత్రం తెలియనటువంటి అజ్ఞానిని కాదు నేను. కాబట్టి తానైనప్పుడు తన విషయానికి వచ్చినప్పుడు వక్రుండై వక్ర మార్గంలో నడిచి, ధృతరాష్ట్రుడనేటువంటి వాడు ఎంత వక్రబుద్ధి కలిగిన వాడో ధర్మరాజు మాటల ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. నీతి పథము విడిచే అక్కట, తన విషయానికి వస్తేమో నీతిని వదిలిపెట్టి ఏ అడ్డ మార్గంలో అయినా సరే కొడుకుకి రాజ్యాభిషేకం చేయాలని ఆలోచిస్తాడు. మరి అదే సందర్భంలో మమ్మల్ని ఏం చెప్తాడు? మీరు నీతిగా నడుచుకోండి అని చెప్తాడు. ఆయన కొడుక్కేమో మీరు నీతి లేదు, ఏమి లేదు, నీ ఇష్టమని ఎట్టయిన చేసుకో, నువ్వు విషం తాగినా నేను సంతోషిస్తాను, నువ్వు బతికితే చాలు అంటాడు. ఇక్కడికి వచ్చేటువంటి పాండవులకేమో మీరు నీతి పదవులు నడవండి, మీరు దయచేసి అర్ధరాజ్యాన్ని అడగమాకండి, ఎట్లా ఒకటి అరణ్యాలను ఆకులు తిడుమట్లా ఉండండి అని వీళ్ళకి చెప్తాడు. కాబట్టి చక్కని తెరువున పూని నడువుడనుచు ఇప్పుడు మాకు బుద్ధులు చెప్పాను. కాబట్టి బుద్ధి చెప్పేటువంటి వాడు ముందు తాను ఆచరిస్తున్నాడా లేదో చూసి ఎదుటివాడికి బుద్ధి చెప్పాలి. ఇది ధృతరాష్ట్రుడి యొక్క స్వభావానికి సంబంధించినటువంటి అత్యద్భుతమైనటువంటి పద్యం ధర్మరాజు యొక్క కోణం నుంచి చూసినప్పుడు. ఎదిరింతమయట్టులుగా తలచినన్ పొసగును, ఎదిరింతమయట్టులుగా తలంచిన పొసగుగాక, మాకున్ కుడిమిండు మీదిడే కొడుండు ఒక్క అనుచున్ చదురడగనే మనసు పొందు చక్కంబొడునే. చూడండి, ఇప్పుడు పాండవులకి కౌరవులకి సంధి జరగాలి. సంధి జరగాలంటే ఇద్దరిలోనూ కూడా సమానమైనటువంటి అభిప్రాయాలుంటే సంధి జరుగుతుంది. అవతలవాడు ఇష్టపడాలి, యువతలవాడు ఇష్టపడాలి. కానీ ఈ ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడు? ఎదుటి వాళ్ళని తనలాగా భావించడు ఇతడు. ఇదిగోనయ్యా, మా దగ్గర ఒక కుడుము ఉంది, ఈ కుడుము మొత్తం నేను తీసుకుంటాను, ఈ ఒక్క మాత్రం మీరు తీసుకోండి అని చెప్తాడట ధృతరాష్ట్రుడు. మరి ఒక రాజ్యాధికారం చేసేటువంటి వ్యక్తి ఆ విధంగా వక్ర మార్గంలో ఆలోచన సరైనటువంటి పద్ధతి ఏనంటే ఇవాళ ఉన్నటువంటి నాయకుల యొక్క స్వభావానికి ఖచ్చితంగా సరిపోయేటువంటిది. ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసేటువంటి వ్యక్తి తన కుమారుడిని మంత్రిగా పెట్టుకొని బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాడు, మనందరికీ తెలుసు. ఇది ఏ విధమైనటువంటి స్వార్థానికి నిదర్శనం చూడండి. ఖచ్చితంగా ధృతరాష్ట్రుడు దుర్యోధనుడికి సరిపోతుందో లేదో మీరు గమనించండి. కాబట్టి మాకున్ కుడిమిండు, ఈ రాష్ట్రం మొత్తం మాకు గుంతగప్పగా మాకు ఇచ్చేసేయండి, మేము పరిపాలించుకుంటాం ఎన్నాళ్ళైనా సరే, మీరందరూ మాత్రం చూస్తూ ఉండండి. ఇదిగో ఆ కాలం నాటి వ్యక్తిత్వం ఈ కాలం నాటికి, ఆ కాలం నాటి స్వభావం ఈ కాలం నాటి మనుషుల్లో కూడా ఉంది అని చెప్పడానికి మనం ఇక్కడ ఈ ఇన్సిడెంట్ని మనం చక్కగా తీసుకోవచ్చు అన్నమాట. అట్లాగే ధర్మరాజులో ఉండేటువంటి ఔన్నత్యాన్ని అద్భుతంగా చెప్పాడు సంజయుడు. ఎంత ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తితో చూడండి. అల్పులకు మృంగ చేదైన ఆలహలము బంగి పొంగెడు కోపము మృంగి కొనగా నీలగళునెన్ని నిన్నెన్నగబోలు, నీలగళునెన్ని నిన్నెన్నగబోలు, అట్టి నీవు చాలినగాక ఏల నెగడు పేరు. ఉత్తినే పేరు ఎట్లాగా వస్తుందండి లోకంలో? ఉత్తినే మనకి కీర్తిరమంటే ఎలా వస్తుంది? కనీసం దేశం కోసమన్నా పోరాడాలి, లేకపోతే కుటుంబం కోసమన్నా త్యాగం చేయాలి, కనీసం మంచి పాఠాలు చెప్పి మంచి టీచర్గా అన్న పేరు పొందాలి. ఏదో ఒక మంచి పని ఈ లోకంలో చేస్తే ఫలాని వాడు మంచివాడు అని మనల్ని 10 మంది గుర్తిస్తారు. ఇది ఏదీ చేయకుండా నాకు పేరు రావాలి, నేను గొప్పవాడిని కావాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి అల్పులకు మృంగ చేదైన ఆలహలము బంగి పొంగెడు కోపము మృంగి కొనగా నీలగళునెన్ని నిన్నెన్నగబోలు. ఎలాంటి వాడు ధర్మరాజు అంటే ఆగ్రహంతో ఊగిపోతున్నా కూడా అది బయటివాడికి కనిపించకుండా ఉండే స్వభావం కలిగినటువంటి వాడు. అలుగుటయే ఎరుంగని అజాతశత్రుడు అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవునే. అలాంటి భయంకరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ధర్మరాజు. కానీ అది ఎక్కడా కూడా ఎవరికీ తెలియకుండా అతడు కప్పిపెట్టుకుంటాడనమాట. అలా ఉండబట్టే ధర్మరాజు అనేటువంటి వాడు మహాభారతంలో ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ఆ విధంగా నీవు ఉంటున్నావు కాబట్టే నిన్ను సాక్షాత్తుగా శివుడితోటి పోల్చవచ్చయ్యా ధర్మరాజా.
సరే నువ్వు ఆ శ్రీకృష్ణుని పంపించు, ఆయన రాయబారిగా వచ్చినప్పుడు ఆయన చెప్పే మాటలు కౌరవులందరూ వినేటట్టుగా నేను ధృతరాష్ట్రుడికి చెప్తాను. అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఏం నిర్ణయాలు తీసుకుంటారనేది కృష్ణుడు చెప్పే మాటలను బట్టి ఆధారపడి ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. శ్రీకృష్ణుడు అక్కడికి రాయబారిగా వెళతాడు. ఆ రాయబారిగా వెళ్లే ముందు శ్రీకృష్ణుడు ధర్మరాజు దగ్గరకు వస్తాడు. ఆ తర్వాత అర్జునుడి దగ్గరికి, భీముడి దగ్గరికి, ద్రౌపది దగ్గరికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు సేకరించి మీ మాటలకు ఇక్కడ నేను అక్కడికి ప్రజెంట్ చేస్తానని చెప్తాడు. ఈ ధర్మరాజు దగ్గరికి వచ్చినప్పుడు ఒక శ్రీకృష్ణుడు అనేటువంటి ఒక విరాట్ స్వరూపం కలిగినటువంటి వ్యక్తి. శ్రీకృష్ణుడు అంటే ధర్మరాజు దృష్టిలో అన్ని రకాలైనటువంటి కార్యాల్ని చక్కబెట్టగలిగినటువంటి ఉద్దండుడైనటువంటి వ్యక్తి అన్నమాట. ఇక శ్రీకృష్ణుడికి సాధ్యం కానిది లేదు అనే విషయం ధర్మరాజుకు ఒక్కడికే తెలుసు. కాబట్టి అలాంటి శ్రీకృష్ణుడు నీ తరఫున నేను అక్కడికి వెళ్ళి మాట్లాడతానని వచ్చినప్పుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిని చూసంటే ఈ పద్యం చూడండి ఎంత అద్భుతంగా చెప్పాడో తిక్కన గారు. ఆపద కడవంబెట్టక ఓపి శుభంబైన దాని వడగోర్పన్ మా పాండుభోపాలుడు మాకి పుట్టుకొన్ నిన్ను చూపించనీయ మహాత్మా. ఒక బాణం, ఒక అస్త్రం వదిలిపెట్టాడు శ్రీకృష్ణుడి మీద. అసలు మేము ఇక్కడ బతికున్నామంటే, మేము ఈ మాత్రం సుఖంగా ఉంటున్నామంటే నీ వల్లనే ఉండగలుగుతున్నాం. మా నాన్న ఎప్పుడో చనిపోయాడు, మమ్మల్ని పసిపిల్లలుగా ఉన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మమ్మల్ని అన్ని రకాలుగా కాపాడుతూ ఉన్నటువంటి మహానుభావుడు నీవు. అందుకని ఆపద కడవం పెట్టగా మాకు ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా దాన్ని దాటించడానికి ఓపి శుభంబైన దాని వడగొర్పన్, మాకు ఏదైనా ఒక మంచి జరగాలంటే అది నీ వల్లే జరగాలి. కాబట్టి మా నాన్న పోతూ పోతూ ఏం చెప్పాడంటే, ఒరేయ్ మీకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా శ్రీకృష్ణుని నమ్ముకొని ఉండండి అని మా నాన్నగారు మాకు చెప్పెళ్ళాడు. నాయన ఇదిగో నిన్ను నమ్ముకున్నావు, నువ్వేం చేస్తావు, నీళ్ళ ముంచుతావు, పాల ముంచుతావు, నీ ఇష్టమని ముందు శ్రీకృష్ణుడికి ఒక వినయపూర్వకమైనటువంటి నమస్కారం చేసేసాడు. అంటే అవతల వ్యక్తిని ఆకట్టుకోవడం అనేది యువతల వ్యక్తి యొక్క స్వభావానికి సంబంధించినటువంటి విషయం. అంటే అవతల వ్యక్తి చేత మనం పని చేయించుకోవాలంటే వినమ్రతగా ఉండాలి. ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడికి వెళ్ళి నేరుగా కలెక్టర్ రాకముందే మనం కూర్చోకూడదు కుర్చీలో. కలెక్టర్ వచ్చేదాకా బయట వెయిట్ చేసి, కలెక్టర్ వచ్చేటప్పుడు ఆయనే కలెక్టర్ని బొంట్రోజు చెప్తాడు, అయ్యా నమస్కారం అండి, లోపలికి రా, ఏం పని మీద వచ్చావు, ఏదో నాకు పెన్షన్ రాలేదండి, లేకపోతే ఇదిగో పలాంది రాలేదని చెబితే వెంటనే పని చేస్తాడు. అంతేగాని కలెక్టర్ గారు వస్తుంటే వీడు నమస్కారం, బీడీ తాగుతాను, సిగరెట్ తాగుతాను, లేకపోతే వేరే విహారం చేస్తూనే ఉంటే వాడికి అధికారి ఏ విధంగా పనిచేస్తాడు? కాబట్టి ఎదుటి వ్యక్తిని ఆకట్టుకోవడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నైపుణ్యం మనం ధర్మరాజులో అది ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వం అన్నమాట ధర్మరాజుది. తర్వాత చెప్తాడు, మరి నువ్వు ప్రత్యేకంగా అక్కడికి వెళ్తున్నావు కాబట్టి నన్ను ఏదో చెప్పమన్నావు. నేను ప్రత్యేకంగా చెప్పేది ఉంది, అన్నీ తెలిసిన నీకు, అన్నీ తెలిసిన నీకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమిటి? మానవుడి యొక్క సైకాలజీ ఎలా ఉంటుందో చూడండి. మమ్మెరుగుదు, ఎదిరినెరుగుదు, నెమ్మి ఎరుగుదు, అర్ధసిద్ధి నెరుగుదు, వాక్యముల పద్ధతి ఎరుగుదు, పొమ్మెవడ నీకు నేను బుద్ధులు చెప్పను. ఓ శ్రీకృష్ణ, నీకు నేను బుద్ధులు చెప్పేటంతట గొప్పవాడినా? కౌరవ సభలో ఏం మాట్లాడాలో చెప్పేటంత వినయం విశేషమైనటువంటి తెలివితేటలు కలిగిన వాడినా? నా తెలివితేటలు ఏమిటో నాకు తెలుసు, నీ గొప్పతనం ఏమిటో తెలుసు. కాబట్టి మమ్మెరుగుదు, మేమేంటో నీకు తెలుసు. అక్కడికి వెళుతున్నావు కదా, ఆ వెళ్ళేటువంటి కౌరవులు ఏమిటో నీకు తెలుసు. నెమ్మి ఎరుగుదు, న్యాయము ధర్మము ఎలాంటిదో నీకు తెలుసు. అర్ధసిద్ధి ఎరుగుదు, మాకు రావాల్సినటువంటి రాజ్యభాగం, ఇటువంటి విషయాలన్నీ నీకు తెలుసు. వాక్యముల పద్ధతి ఎరుగుదు, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలో ఆ విధానం కూడా నీకు బాగా తెలుసు. ఇన్ని తెలిసినటువంటి నిన్ను ముందు పెట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడితే అది ఎంత అజ్ఞానం అవుతుంది, అమాయకత్వం అవుతుంది. కాబట్టి పొమ్మెవడ నీకు నేను బుద్ధులు చెప్పను. కాబట్టి నీకు నేను సూచనలు చేసేటంత గొప్పవాడిని కాదు. నువ్వు ఏది చేసినా నాకు శిరసా వహిస్తాను, వెళ్ళి కార్యాన్ని చక్కబెట్టుకొని రమ్మని చెప్తాడు మన ధర్మరాజు శ్రీకృష్ణుడికి. తర్వాత అర్జునుడు చెప్తాడు, ద్రౌపది చెప్తుంది, అదంతా మనందరికీ తెలిసిందే. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు. అక్కడ కౌరవులందరికీ నచ్చజెప్పడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ధృతరాష్ట్రుడికి చెప్పాడు, దుర్యోధనుడికి చెప్పాడు, కర్ణుడికి చెప్పాడు. కర్ణుడు ఏ విధంగా మంచివాడైనప్పటికీ కూడా దుర్యోధనుడి యొక్క స్నేహంతో చెడిపోతున్నాడు కూడా చెప్పాడు. ఒక స్నేహం అనేటువంటిది మంచి ఎలా చేస్తుంది, చెడు ఎలా చేస్తుందో కూడా అక్కడ చెప్పాడు.
మానవ స్వభావం ఎలా ఉంటుందో కర్ణుడి యొక్క స్వభావాన్ని చూసి మనం ఎలాగ గమనించవచ్చో, మరి దుర్యోధనుడి ఇంట్లో కత్తికి, ఖడ్గానికి, మంచికి, చెడ్డకి అన్నిటికీ తానే విహారం చేస్తున్నాడు కర్ణుడని శ్రీకృష్ణుడి చేత అనిపిస్తాడనమాట తిక్కన, అంటే వ్యాసుడు. కాబట్టి ఇక్కడ ఆ శ్రీకృష్ణుడు ఆయా వ్యక్తుల యొక్క మనస్తత్వాలకు తగ్గట్టుగా మాట్లాడి ఆయా వ్యక్తుల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేసి చివరికి ఎవరూ కూడా తన యొక్క ప్రతిపాదనకు అంగీకరించకపోవడంతో ఏది ఇద్దరము సంధి చేసుకొని వాళ్ళకి రావాల్సిన రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి మీరు పాలించుకోవాల్సిన రాజ్యం మీరు పాలించుకోండి, అనవసరంగా యుద్ధం వస్తే చెడిపోతాము. ఇవాళ గాజా, ఇజ్రాయిల్ ఎలా కొట్టుకుంటున్నాయి, అదేవిధంగా పాకిస్తాన్, ఇండియా ఏ విధంగా మనం కొట్టుకుంటే మనం ఆపరేషన్ సింధూర్ చేసి వాళ్ళని మరి పాముని బుట్టలో పెట్టినట్టుగా పెట్టాము. ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి యుద్ధాలు అనేటువంటివి మానవ వినాశకారాలనేటువంటి విషయాన్ని ఆనాడే చెప్పాడు శ్రీకృష్ణుడు. అయినా కూడా దుర్యోధనుడు కానీ కర్ణుడు కానీ వినడు. ఎందుకంటే వాళ్ళ యొక్క వీరత్వం మీద, వాళ్ళ యొక్క స్వశక్తి మీద వాళ్ళకు విపరీతమైనటువంటి నమ్మకం అన్నమాట. ఏమి నమ్మకం? దుర్యోధనుడు అనేటువంటి వాడేమో భీముని నేను చంపగలను అనేటువంటి వాడికి ఒకటే నమ్మకం. పాండవుల్లో భీముడిని చంపితే మిగతా వాళ్ళని చంపడానికి మా కర్ణుడు ఉన్నాడు కదా, వాడు ఆ పని పూర్తి చేస్తాడు, ఇక పాండవులు ఓడిపోయినట్టే కదా, నా రాజ్యం నాకు వస్తుంది కదా అనేటువంటి ఒక సంకుచితమైనటువంటి ఒక చట్రంలో ఇమిడిపోయి వాడు ఆలోచిస్తాడనమాట. ఒక సంకుచితమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆలోచన దుర్యోధనుడు. విశాలంగా ఎప్పుడు ఆయన ఆలోచించాల, దేశక్షేమం గురించి ఆలోచించాల, తన స్వార్థం ఏమిటో తను ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట. అదేవిధంగా మనకి శ్రీకృష్ణుడు చూసే పని అలా కాదురా బాబు, మీరు చెప్పేది వినండి, నేను మంచి కోసం చెప్తున్నాను, మీరు భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండాలంటే యుద్ధం మంచిది కాదని శ్రీకృష్ణుడు మంచి మాటలు చెప్తే అక్కడ వినరు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను భగవంతుడై ఉండి కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రతిపాదన చేస్తాడు. ఇక్కడ భగవంతుడిని గురించి భగవంతుడే చెప్పుకుంటున్నాడండి. శ్రీకృష్ణుడు మానవ మాతృడుగా అక్కడికి వెళ్ళాడు, కానీ అతడి దగ్గర ఎటువంటి శక్తి ఉందో, ఎలాంటి ఘటనా సముద్రుడో మనకి భారతంలో చాలా సంఘటనలు మనకు తెలుసు అన్నమాట. అలాంటి శ్రీకృష్ణుడు చివరికి చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి, దుర్యోధనుడికి, కర్ణుడికి, యావత్ కౌరవ సభలో ఉన్న వాళ్ళందరికీ, సారపు ధర్మమున్ విమల సత్యమున్ పాపము చేత బొంకు చేత పారము ముట్టలేక చెడబారినదైన అవస్థ దక్షులెవ్వారలు ఉపేక్ష చేసినది వారలకు చేటగు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యు దైవముండెడెన్. ఇక్కడ ఈ మాటలు చెబుతుంది ఎవరు? రాయబారిగా వెళ్ళినటువంటి శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు ఎవరు? సాక్షాత్తు భగవంతుడే. మరి దైవం ఉండిడని అంటాడేమిటి? తానే కదా దైవం. కానీ ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి యొక్క స్థాయికి వచ్చి, ఒక మామూలు వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ స్థాయికి వచ్చి అక్కడ ఉండేటువంటి మామూలుగా ఉండేటువంటి వ్యక్తులు, దుర్యోధనుడు, వీళ్ళందరూ కూడా ఆయన దృష్టిలో సాధారణమైన వ్యక్తులు. ఒక క్లాసులో టీచర్ గొప్పవాడు, విద్యార్థులందరూ కూడా మామూలు వ్యక్తులు. అట్లాగే ఒక దేశాన్ని పరిపాలించేటువంటి రాష్ట్రపతి గొప్పవాడు అనుకుంటే ఆ దేశంలో పౌరులంతా మామూలు వాళ్ళు. ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ ఆ కౌరవులందరూ కూడా ఒక సాధారణమైనటువంటి చెప్పిన మాట విననటువంటి వ్యక్తులుగా భావించి ఆయన అంటున్నాడు అన్నమాట, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకు చేత అవస్థ చెడబారినదయ్యనన్ ఎవ్వారలు పారము ముట్టలేక చెడబారినని అవస్థ దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిది అది వారలకు చేటదు. లోకంలో సత్యం ధర్మం ఎప్పుడు ఉంటాయండి. అవి మనం ఆచరించకపోతే కనిపించవు, కానీ అవి ఎప్పుడు ఉంటాయి. మనం నిద్రలేచిన దగ్గర నుంచి దేశం చెడిపోయింది, దేశం చెడిపోయింది అంటుంటాం. మనందరం అనే మాటే. దేశం చెడిపోలా, మనం చెడిపోయాం. మనం చెడిపోయామని చెప్పుకోవడానికి మొహమాట పడి దేశం చెడిపోయింది అంటాం. కాబట్టి దేశం బాగుపడాలంటే ముందు మనల్ని పెనాయిలేసి, లేకపోతే ఇంకా ఏమిటి ఇది బ్లీచింగ్ పౌడర్ వేసి ముందు మనల్ని మనం కడుక్కుంటే, మనల్ని మనం సంస్కరించుకుంటే, ఒక కందుకూరి వీరేశలింగం గారిలాగా, ఒక గురజాడ అప్పారావు గారిలాగా, ఒక గాంధీ మహాత్ముడిలాగా, లేకపోతే ఒక రాజేంద్ర ప్రసాద్ లాగా, ఒక వివేకానందుడిలాగా, ఒక రంగుడూరు ప్రకాశం పంతుడిలాగా కనుక మనం ఆదర్శప్రాయమైనటువంటి నడవడితోటి కనుక జీవితం గడపగలిగితే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. ఒక పెద్దవాడు ముందు నడుస్తుంటే పిన్నవాళ్ళు అతన్ని చూసి వెనక నడుస్తారు. పెద్దవాడే కనుక తప్పు చేస్తే పిల్లలు కూడా తప్పు చేస్తారు. అందుకనే చెప్పాడు ఒక ఆయన, బడికి పోవాల్సిన పిల్లలు, గుడికి పోవాల్సిన పెద్దలు గుర్ర పందాలకు పోతుంటే బడికి పోవాల్సిన పిల్లలు బొడుద్దాయిలు కాక ఏం చేస్తారన్నాడు. గుడికి పోవాల్సిన పెద్దలు గుర్ర పందాలకు పోతుంటే బడికి పోవాల్సిన పిల్లలు బడుద్దాయిలు కాక ఏం చేస్తారు. కాబట్టి సమాజం చెడిపోతుందంటే ముందు కారణం మనం.
కాబట్టి ధర్మం సత్యం సమాజంలో మాయమయ్యేటువంటి సందర్భంలో వాటిని కాపాడాల్సిన ధర్మం మీలాంటి పెద్దల మీద, మనలాంటి వాళ్ళ మీద, ఉపాధ్యాయుల మీద, తల్లిదండ్రుల మీద, కుటుంబం భారం వహించేటువంటి మార్గదర్శకులందరి మీద ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రేక్షక పాత్ర వహిస్తున్నాం. మన కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగితే మనం చూస్తూ వెళ్ళిపోతున్నాం. అయ్యయ్యో ఎవరో పడిపోయాడని కనీసం హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళటం లేదు. మానవత్వం లేదు. అదేవిధంగా మన కళ్ళ ముందు ఎక్కడో ఒకడు అబద్ధమాడి కోర్టులో కేసు గెలిస్తే చాలా మంచి పని చేసావైన వాడిని మనం అభినందిస్తున్నాం. కాబట్టి అధర్మం, అన్యాయం లోకంలో రాజ్యం చేస్తుంటే ఈ పెద్ద మనుషులైనటువంటి వాళ్ళు చూడకూడదు. అక్కడ దాన్ని ఏం చేయాలంటే సంస్కరించడానికి ప్రయత్నం చేయాలి. అలా సంస్కరించడానికి గనక ప్రయత్నం చేయకపోతే ఈ చెడిపోయిన సమాజం తాలూకు ప్రభావం ఉందే అది ఎవరి మీద పడుతుందంటే మొట్టమొదట ఈ ప్రేక్షక పాత్ర వహించేటువంటి పెద్దల మీదనే పడుతుంది. కాబట్టి సమాజం చెడిపోయిందంటే మొట్టమొదటి దాని యొక్క ప్రభావం అనుభవించేవాళ్ళు పెద్దలు, ఆ తర్వాత మనకు పుట్టినటువంటి పిల్లలు. కాబట్టి మన పిల్లల జీవితాలు బాగుపడాలి అంటే, మన పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే ముందు మనం బాగుపడాలి. మన యొక్క వ్యక్తిత్వాన్ని సమర్థించుకోవాలి, మన యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవాలి, మనలో ఉండేటువంటి లోపాలని, అనేక రకాలైనటువంటి దుర్గుణాలని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా బ్రతకముని చెప్పడానికి చెప్పిందే భారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత వగైరా గొప్ప గొప్ప గ్రంథాలన్నీ మన కోసం రాశారు. వాళ్ళ కోసం వాళ్ళకి రాయాలి. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి తెలియని విషయమేం కాదు. మరి వాళ్ళకి తెలిసిన దాన్ని మనకెందుకు చెప్పారంటే మనం బాగుపడతామని చెప్పారు. అంటే 2025 సంవత్సరంలో మనుషులు ఇదిగో ఈ విధంగా ఉంటారు, స్వార్థపరులై ఉంటారు, స్వప్రయోజన పరులై ఉంటారు, అధర్మంగా ఉంటారు, అన్యాయాలు చేస్తుంటారు, హత్యలు చేస్తుంటారు, దోపిడీలు చేస్తుంటారు, అధికార దాహం కోసం ఎన్నికల్లో ఎన్ని రకాల అక్రమాలైన చేయడానికి వెనకాడరు అని ఆనాడు వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ కథలు రాసి ఇవాళకి కూడా సమకాలీకమైనటువంటి, అదేవిధంగా సార్వజనీయమైనటువంటి ఇతివృత్తాలుగా వాళ్ళకు భారతాన్ని, రామాయణాన్ని, భాగవతాన్ని మనకు మిగిల్చిపోయినటువంటి మహానుభావులు వ్యాసుడు, వాల్మీకి వగైరా వాళ్ళు అన్నమాట. కాబట్టి పెద్దలారా, ఇలాంటి ఇతివృత్తాలని మనం చదివేటప్పుడు వాటిని కేవలం చదివి ఈ నోటితోటి చదివి ఇలా వదిలిపెట్టకుండా కొంచెం మనం సంస్కారమైనటువంటి మన యొక్క హృదయానికి వాటిని సమన్వయం చేసుకుంటే, మనలో ఉండేటువంటి లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఈ కథలు చదవడం ద్వారా మనం తొలగించుకోగలిగితే తప్పనిసరిగా సమాజంలో మార్పు వస్తుంది. సమాజంలో మార్పు రావడం అంటే అది ఎక్కడ ఆకాశం నుంచి ఊడిపడదు. ఆ మార్పు మనల్ నుంచి ప్రారంభం కావాలి. గాంధీ గారు ఒక్కడే దేశానికి స్వాతంత్రం తీసుకురాలా. గాంధీ గారు లాంటి వ్యక్తులు కొన్ని కోట్ల మంది ఆయన వెనక నడవబట్టి, నైతిక విలువలతో వాళ్ళందరూ ప్రవర్తించబట్టి దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి అంత పెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు గాంధీ గారిని చూసి భయపడిపోయారా? గాంధీ గారు లాంటి నిప్పు లాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి కోట్లాది మంది భారతీయులను చూసి వాళ్ళు భయపడి క్విట్ ఇండియా అంటంతో వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఈ భారతీయులకి మనం పరిపాలించడం వల్ల కాదు. ఎందుకంటే వాళ్ళు ధర్మబద్ధులు, వాళ్ళు సత్యసంధులు, వాళ్ళు నిజాయితీ కలిగిన వాళ్ళు నిజంగా వాళ్ళ స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారని చెప్పి వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు. కాబట్టి నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, పవిత్రమైనటువంటి భావాలు ఉండాలి, విశుద్ధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. అలాంటి ఆలోచనతో బ్రతకమని చెప్పినటువంటివే ఈ మహాభారతం అనేటువంటి మహాకావ్యం, రామాయణం అనేటువంటి మహా ఇతిహాసం. అలాంటి వాటిని తప్పనిసరిగా చదవడం కోసం ఇదిగో పెద్దలు అన్నయ్య శాస్త్రి గారు లాంటి వాళ్ళు, అక్కడ కూర్చున్నటువంటి జగదీష్ చంద్ర గారు, శర్మ గారు లాంటి వాళ్ళు, ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా మీ ఇళ్లలో భారత రామాయణాలు లేకపోతే తప్పనిసరిగా వాటిని తీసుకొచ్చి మన పిల్లల చేత చదివించడానికి ప్రయత్నం చేయండి. బహుశా మీకు పద్యాల్లో ఉంటాయి, వాటి వచనంలో కూడా ఉన్నాయి. అట్లాగే పదభారతాలు వచ్చినాయి, గేయ భారతాలు వచ్చినాయి. ఇంకా మనం చదువుకోవడానికి అనేక రకాల కొత్త పద్ధతుల్లో కథల రూపంలో కూడా భారతాలు చెప్పినటువంటి మహానుభావులు ఉన్నారు. వాటిలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విలువల్ని మన బిడ్డలకు చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమాజాన్ని మార్చేటువంటి క్రమంలో మనం కూడా ఒక అడుగు ముందుకు వేద్దామని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఈ మాసం మానసోల్లాసం అనేటువంటి ఈ సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో నా చేత ఈ 4 మాటలు చెప్పించేటువంటి అవకాశం కల్పించినటువంటి పెద్దలు అన్నయ్య శాస్త్రి గారికి, నిజంగా ఆ తల్లిదండ్రులు ఆయనకి శుభముహూర్తంలో ఆ పేరు పెట్టారు, కానీ ఆయన నిజంగానే అన్నయ్య శాస్త్రి. ఆయన నిజంగా అన్నయ్యే. ఆ అన్నయ్యకు ఉండాల్సినటువంటి పెద్దరికం, ఆ వినమ్రత, ఆ మర్యాద, మన్నన అన్నీ కూడా అణువణువులో మూర్తిభవించినటువంటి మహానుభావుడు ఆయన. అలాంటి మహోన్నతమైనటువంటి అన్నయ్య శాస్త్రి గారికి నేను ఇక్కడికి రావడానికి ప్రధాన కారకులు మా జగదీష్ చంద్ర శర్మ గారు, నాకు సోదరతుల్యులు. వారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. సెలవు.
మహాభారతం మానవ స్వభావం అనేటువంటి విషయం మీద మాస్టర్ సుందర్రావు గారు నిజంగా స్వభావాన్ని, భారతంలో మానవ స్వభావాన్ని ఎంత చక్కగా మనకు తెలియజెప్పారు. విచిత్ర రూపా ఖలు చిత్తవృత్తయ అని ఉన్నది. మనోవ్యాపారాలు, మానసికమైనటువంటి వ్యాపారాలు విచిత్రమైనటువంటి రూపాలుగా ఉంటాయి అని చెప్పి ఈ సూక్తికి అర్థం. కాబట్టి ఎన్ని విచిత్రమైనటువంటి రూపాల్లో ఉంటుందో మానవ స్వభావం అది చక్కగా మనకు ఉదాహరణలతో సహా వివరించి చెప్పారు. మరి అందుకు అనుగుణంగా మనం భారత రామాయణాది కావ్యాలని మనం ఆకళింపు చేసుకొని మన పిల్లలకు కూడా వాటిని వినిపించినట్టయితే వాళ్ళ జీవితాలు భవ్యమయమైనవిగా ఉంటాయి. మన పూర్వీకులు ఆ విధంగా చేసేవాళ్ళు. పక్కలో పడుకోబెట్టుకొని రామాయణ కథలు వినిపించేవాళ్ళు, పక్కలో పడుకోబెట్టుకొని భాగవత కథలు వినిపించేవాళ్ళు అంటే వాళ్ళకి వస్తేగా వినిపించేది, వాళ్ళు ముందు చదివేవాళ్ళు. ఇందాక నుంచి మాస్టర్ పడుతున్నటువంటి బాధ అదే. మనం కూడా చదవాలి ముందు ముఖ్యంగా. మనం చదివి మనం జ్ఞాన సంపన్నులం అయితే మన పిల్లలకి ఏదైనా జ్ఞానం నేర్పగలుగుతాం. మంచి జ్ఞానాన్ని మన మహర్షులంతా అందించారు, మన పెద్దలు. మన భారతదేశానికే ఉన్నది అటువంటి సంపద. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోమని చక్కగా సవివరంగా మరి సోదాహరణంగా వివరించారు. వారికి నమస్యవతములు అర్పిస్తూ మన యొక్క సంస్థ తరఫున, మనందరి తరఫున కూడా బహుధా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా సావకాశంగా ఎప్పుడైనా మనం వారి ఉపన్యాసాన్ని మరొక్కసారి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు విందాం. కాబట్టి అప్పుడు సాధారణంగా వారిని ఆహ్వానించి ఇంకా ఎక్కువ సమయాన్ని కేటాయించేట్లుగా మనం వారి యొక్క విజ్ఞానాన్ని, వారి యొక్క అమృతాన్ని మనం అప్పుడు చవిచూద్దాం ఇంకా పూర్తిగా సవివరంగా. మరి ఇందుకు మాస్టర్ కూడా రాయపురోలు జగదీష్ చంద్రమ్మ గారు నిత్య సత్య కవి, ఆయన కూడా వారి దగ్గరుండి రోజుకో పద్యం చేస్తారు. సత్యం ఉన్నదే, అబద్ధాలు రాయరు. కవులంటే కల్పితాలు రాస్తుంటారు కొన్ని. మా జగదీష్ చంద్ర మా మిత్రుడు నిత్యము సత్యాన్ని చెబుతున్నటువంటి నిత్యకవి అన్నమాట. కాబట్టి రోజుకో పద్యం అందజేస్తుంటారు. దగ్గరుండి మాస్టర్ని తీసుకొచ్చి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా జగదీశ్ శర్మ మిత్రులకి, అలాగే వారికి సుందర్రావు గారికి శతదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా వారు ఒక కార్యక్రమాన్ని నాపై ఉంచారు. సర్వశీస మహాభారతం అని ఒక పుస్తకం. అలాగే రండి సార్, మీరు కూడా రండి సార్. రండి మాస్టర్, రండి, మీరు ఇటు రండి సార్. రండి మాస్టర్ పవన్ కుమార్ గారు ముందు మీరు ముందు. ఈ సర్వశీస మహాభారతం అనేటువంటి ఈ బృహత్ గ్రంథాన్ని ఒక మ్యాథ్స్ టీచర్ అండి, రిటైర్డ్ ఎంఈఓ, ఆయన రాశాడు. మహాభారతం మొత్తాన్ని కూడా ఆయన శేషపద్యాల్లో రాశారు. మరి మందపాటి సత్యనారాయణ రెడ్డి గారు ఆయన హైదరాబాద్లో ఉంటారు. ఈ సంస్థకి ఈ పుస్తకాన్ని బహుకరించడం కోసం దీన్ని తీసుకొచ్చాను కాబట్టి వారు అమృతాస్తాల మీద ఆవిష్కరిస్తే బాగుంటుందని భావించేస్తున్నాను. అట్లాగే భగవద్గీతని సులభమైన పద్యాల్లో రాశాడు ఆయనే మందపాటి సత్యనారాయణ. భగవద్గీతని సులభమైన పద్యాల్లో రాశాడు. ఈ పుస్తకాన్ని కూడా పెద్దలు మన జగదీష్ చంద్ర శర్మ గారి యొక్క అమృతాస్తాల మీద ఆవిష్కరించడం జరిగింది. దీన్ని కూడా సంస్థకి బహుకరిస్తున్నాను. దయచేసి అన్నయ్య శాస్త్రి గారి దగ్గర మీరు ఈ పుస్తకాలు తీసుకొని చదివి మరి వారికి అప్పచెప్తారు. అందరూ చదవండి. ఇవి శేషపద్యాల్లో ఉన్నాయండి. భగవద్గీత కూడా ఉన్నది ఉన్నట్లుగా శ్లోకం ప్రతి శ్లోకానికి తేట తెలుగు పద్యంలో ఉన్నాయి. తాత్పర్య సహితమైనటువంటి సరళీకృతమైనటువంటి వివరణ ఉన్నది. కాబట్టి ఎంఈఓ గారు మరి తెలుగు భాష మీద అభిమానంతో
ఇంత ఉద్గ్రంథాన్ని సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలకు యథాతథంగా తెలుగులో పద్య రూపంలో అందించారంటే ఆయనకు పద్యం మీద తెలుగు భాష మీద ఎంత అభిమానం ఉందో గమనించి మరి మనం కూడా ఆ విధంగా తెలుగు భాషాభిమానాన్ని పెంచుకొని కనీసం వారు రాసినటువంటి కావ్యాలు చదివినా మనం ధన్యులం అవుతాం. కాబట్టి ఈ పుస్తకాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైనా తీసుకొని చదివి మళ్ళీ అందజేయవచ్చు. ఈ పుస్తకాలు తెచ్చినటువంటి సుందర్రావు గారికి, ఈ బహుకరించినటువంటి మిత్రులందరికీ కూడా, వారికి ఆ కవి గారికి కూడా బహుధా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన సంస్థ తరఫున నిరంతరము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పుస్తకాలని మన సంస్థకు అందిస్తూ ఉన్నాం. అట్లాగే ఇవాళ కూర్చోండి మేషర్, ఇవాళ జరిగినటువంటి కార్యక్రమంలో అన్నయ్యని సముద్రంలో ఈదగలిగిన వాళ్ళని చిన్న గుంటలో పడేసి ఈదమని చెప్పడం ఎంత సాహసమో, బీరం సుందరరావు అన్నయ్య గారికి ఒక సమయాన్ని ఇచ్చి మేము కట్టిపడేసామేమో అనిపించింది. రసజ్ఞులైన వాళ్ళు కొద్దిమంది వచ్చినా చాలు అనుకున్నట్టుగానే అందరూ రసజ్ఞులైన వాళ్ళు వచ్చారు, ఆనందకరంగా ఉన్నది. తర్వాత ప్రేక్షక స్పందనగా మా అందరికీ అగ్రజులు ఆంధ్ర భాషలో అద్వితీయమైనటువంటి రోజు కలం సాగించందే ఆయన కాలు కదలదు, కాలము కదలదు. అలాంటి అన్నయ్య జగదీష్ చంద్ర శర్మ అన్నయ్య హృదయ స్పందన బీరం సుందరరావు గారి యొక్క ప్రవచనం విన్న తర్వాత వారికి కలిగిన అనుభూతిని మనం విందాం. సభకు నమస్కారం. సమయం అయిపోయింది, కానీ 2 మాటలు చెప్పాలని నా మనసులో కూడా ఉంది. ఎందుకంటే సుందర్రావు గారు ఎట్లాంటి వాడో చాలామందికి తెలియకపోవచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు. కానీ బీరం సుందర్రావు గారు ఆ స్వభావాన్ని, భారతంలో ఉండేటువంటి ఆ పరిశోధనని పూర్తి స్థాయిలో న్యాయం చేయగలిగినటువంటి యోగ్యుడైనటువంటి వ్యక్తి. ఆ కారణంగా ఆయన ఆయన ఇష్టం వచ్చిన అంశాన్ని మాట్లాడచ్చు అని చెప్పి వీళ్ళు కూడా, నిర్వాహకులు కూడా అన్నారు. కానీ ఆయన నోట్లోంచి వచ్చింది అంటే మహాభారతం మానవ స్వభావం అయితే నలుగురికి సమాజంలో ఏదో ఇవాళ ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఆచరించడానికి వినటానికి సౌకర్యంగా ఉంటుందేమో. అందరూ పెద్ద పెద్ద పండితులు వస్తారు, శ్లోకాలు చదువుతూ ఉంటారు, పద్యాలు పాడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ విశ్లేషణ అనేది చాలా అవసరం కదా అంటే నేను కూడా దానికి మరి మన వాళ్ళు ఒప్పుకున్నారు, నేను కూడా దానికి ఒప్పుకున్నాను. దాన్ని వాళ్ళు చాలా చక్కగా, అంటే ఒక రకంగా మన కృష్ణకిషోర్ అన్నయ్య చెప్పినట్టుగానే ఈదటానికి కొలలలో మరి అవకాశం లేదు. ఆజానుబాహుడికి చిన్న కొలను ఇచ్చాం ఈదమని. అలాంటి వాతావరణంగా ఇప్పుడు జరిగింది. కానీ ఎందుకు యోగ్యుడు అన్నానంటే చాలా విలువలు కలిగిన మనిషి ఆయన, చాలా విలువలు కలిగిన మనిషి. ఇవాళకి ఆయన 65 ఏళ్ళు, సుమారుగా 64 ఏళ్ళు ఉంటాయేమో, 70 ఏళ్ళ 70 ఏళ్ల వయసులో కూడా ఎవరు పిలిచినా 10 పైసలు తీసుకోకుండా వస్తారు. సేవ చేయాలన్న తాపత్రయంతో వస్తారు. బస్సులో ప్రయాణం చేయడానికైనా, మరి జనరల్ బోగీలో రైల్లో ప్రయాణం చేయడానికైనా ఆ వయసులో ఆయన సిద్ధం. మరి అట్లాంటి గుణాలు నన్ను ఆకర్షించినాయి. ఆయనకి నాకు పెద్ద పరిచయం కూడా ఏం లేదు, 2-3 సంవత్సరాల నుంచే పరిచయం. ఆ విలువలు, ఆ గుణాలు విన్న తర్వాత, ఆయన పాండిత్యం చూసిన తర్వాత, ఆయన చేసే కృషి నిరంతరం రాస్తూనే ఉంటారు. ఇంకా కారులో కూడా రాసుకుంటూ వస్తున్నారు, ఎవరికో పంపించాలని. టెక్స్ట్ బుక్ కమిటీలో ఉన్నారు ఆయన, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ కమిటీలో ఉన్నారు, ఆ పని మీదే ఉన్నారు. అందుకని అంటే నిరంతర కృషితోటి ఆ వయసును కూడా లెక్క చేయకుండా ఇంకా ఏమండి ఏం చేస్తున్నారు ఇప్పుడు అని ఎప్పుడన్నా పరిచయం చేస్తా, ఇప్పుడేనండి జస్ట్ పిండా కూడి తింటున్నానండి అంత అన్నాడు. ఓ రోజు అంత పిండా కూడి తింటున్నానండి అన్నాడు. అంటే వాటి మీద కూడా అంత ఆసక్తిగా తినేటువంటి భావన లేదు ఆయన, నిరంతరం ఇదే. కాకపోతే ఏంటంటే ఆయన ఎక్కువగా సమాజాన్ని మీద ఉండేటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి ప్రాచీన తరహాలో ఉన్నటువంటి పండితుల కోవలో బహుశా ఆయన ఉండడేమో, అంటే ఆయన ఆనడేమో తప్ప, కానీ ఆయన చాలా గొప్ప మనిషి. అట్లాంటి వ్యక్తి మన ప్రాంతంలో రావడం, మన ప్రాంతానికి మరి ఇందాక కూడా వృషాద్రిపతి గారిని దర్శించుకుని వచ్చాడు. ఈ ప్రాంతంలో చాలా గొప్ప వ్యక్తి ఉన్నాడు, వృషాద్రిపతి గారు చాలా గొప్ప వ్యక్తి, ఆయన అని దర్శించి ఆయన పాదాలకు నమస్కారం చేసి రావాలి మాస్టర్, మీరు అడ్రస్ అది కనుక్కోండి అంటే
వెళ్ళొచ్చాం. అటువంటి ఉన్నతమైన ఆదర్శాలు విలువలు కలిగినటువంటి మనిషిని మానసోల్లాసం అనేటువంటి ఒక సంస్థ ఇవాళ ఆహ్వానించడం, వారి చేత 4 మాటలు చెప్పించుకోవటం, ఎంతమంది విన్నారనేది పక్కన పెట్టేసండి. అది దట్ ఈజ్ డిఫరెంట్. వచ్చిన వాళ్ళు గ్రహించగలిగినటువంటి సమాచారం ఇక్కడ ఉంది అని తెలుసుకుంటే అంతే చాలు. కాబట్టి అటువంటి అవకాశాన్ని అన్నయ్య శాస్త్రి గారు, మన వికనస్ అన్నయ్య, తర్వాత కృష్ణకిషోర్ అన్నయ్య, పేటేరు పవనం, ఇట్లాంటి వీళ్ళు పాపం ఉత్సాహంగా ముందుకు ఇంకా లాగాలని, దీన్ని ఇంకా ఏదో చేయాలని, దాన్ని ఇంకా పసిబిడ్డగా భావిస్తూ, మరి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ ప్రతి సంస్థలో ఉంటాయి. మరి రేపల్ల వాసులు మరి దీన్ని ఎందుకు సాధారణంగా బాగా అంతగా జీర్ణించుకోలేకపోతున్నారో తెలియదు. చాలా మరి మాకు తెనాల్లో పెడితే బాగుంటుందని నేను అనుకుంటా. ఎవడు రాడు. అందుకని చక్కటి కార్యక్రమాన్ని చేయించారు. మరి సుందర్రావు గారికి వచ్చినందుకు సంస్థ వాళ్ళు చెప్పిన కృతజ్ఞతలతో పాటుగా నా వ్యక్తిగతంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారిని మరి భగవంతుడి ఆయురారోగ్యాలు ఇచ్చి సాహితీ సేవ, సాహితీ భరవస్య, ఆంధ్ర భాష అడుగంటిపోతున్నటువంటి వేళ వారి యొక్క సేవలు ఇంకా ఇంకా అవసరం అని చెప్పి భావిస్తూ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. ఏది చెప్పినా పద్యంలో చెబితే బీరం సుందరరావు గారు కూడా ఆనందపడతారు అని కొద్దిగా సాహసం చేస్తున్నాను. వాటికవే ప్రవాహమై వాంగ్మయ రీతిగా జాలువారే, వాటికవే ప్రవాహమై వాంగ్మయ రీతిగా జాలువారే, బల్ ధాటిగా మీ ప్రసంగమున దబ్బర పల్కులు లేవు, బల్ ధాటిగా మీ ప్రసంగమున దబ్బర పల్కులు లేవు, చక్కనవు మాటల తేనె నింపి మరి మైమరపించిరి శ్రోతలందరిన్, నోటి విశేషమేమొకో వినోదము కల్గే భవత్ప్రసంగమే అనంటూ, మనము ఈ వేదిక ఎట్లాంటిదంటే సనాతన సంప్రదాయానికి కట్టుబడి నియమాలకు బద్ధుడమైనటువంటి వేదిక ఇది. అంచేత ఇక్కడ ఎవరికో సంతోషం కలగాలని ఏవేవో పిచ్చి రకాలైన అర్థాలు వచ్చేటటువంటివి అట్లాంటివి మనం పెట్టం. ఒక పద్ధతి, శారదామ్మవారి గుడి, శృంగేరి శంకర మఠం, 10 మంది చెప్పుకున్నా ఔన్నత్యంగా ఉండాలి. మళ్ళా మనమే అట్లా చేసి ఇట్లా చేస్తే బాగుంటుందని ఏదో పిచ్చి చేష్టలకి కార్యక్రమాలు పెట్టామనుకోండి, ఏమండి ఏం శారదా శంకరపీఠం అనేమో శంకర మఠం అన్నారు, రామశాస్త్రి ఏంటండి ఆ ప్రోగ్రాములు పిల్లల్లాగా, ఒక పద్ధతి ఉండద్దు అని అనేవాళ్ళు సమాజమే ఉంటారు. అందుకని వాళ్ళు అంటారో లేదో తెలియదు, కానీ అంటారేమోననే భయం మనకు ఉండాలి. అప్పుడే మంచి బయటకు వస్తుంది అని అనుకుంటూ, మరి వెర్రితలలు వేస్తూ తెలుగు అక్కరలేదు పరభాషా వ్యామోహంలో పడి కొట్టుకుపోతున్న జాతిని జాగృతం చేయడానికి ఇక్కడ పుట్టి అద్భుతమైన పద్యాన్ని మనకు అందిస్తున్నారు. ఒక్కసారి మీ తలలు ఊపే పద్యాన్ని అందించిన వారు మనకు దగ్గరలోనే ఉన్నారు. మనకి గౌరవ అతిథులు మొవ్వా వృషాద్రిపతి గారు. ఆయన ఏమంటాడంటే, చూడండి, అన్నంబు, ఆయన చదివే పద్ధతిలో చదువుతున్నాను నేను కూడా. అన్నంబు నిడుబని అడుగుట రోతయ్యే, రైసును మాట రమ్యమయ్యే, అమ్మ నాయన అనరాని పిలుపయ్యే, మమ్మీ డాడీ ఎన్నుటే మాన్యమయ్యే, అత్త మామాయన అనరాని పిలుపయ్యే, అత్త మామాయన అనరాని పిలుపయ్యే, అంకులాంటి ఎన్నుటే అమృతమయ్యే, కూర తెమ్మనుటయే కూడనిదైపోయే, కర్రి తెమ్మనుట నాగరికమయ్యే, అన్నము తింటివాయని అడుగు కంటే ఫుడ్డు కొట్టితివాయన్న దొడ్డదయ్యే,
తెలుగువాడవు తేనెల తెలుగులోన పిలుచుటయే దోషమయ్యనా తెలుగువాడా అని ఆయన జాతికి చొరకబెట్టి తెలుగు ఎందుకు అంటే అసలు తెలుగు భాష కన్ను లాంటిది, ఇతర భాషలు కళ్ళజోడు లాంటివి. మనం ఎన్ని కళ అద్దాలు పెట్టుకున్నా, ఎన్ని రంగులు పెట్టుకున్నా అసలు కళ్ళు లేని కబోదికి ఎన్ని అద్దాలు పెడితే ఉపయోగమేమి? కనుక ఇంట గెలిచి రచ్చగలవరా, తెలుగు వెలుగును నింపరా అన్నాం. మా మాసం మానసోల్లాసం సంస్థ యొక్క ఆశయం కూడా అదే. కనుక మాకు రాశి కంటే వాసి ప్రధానం అని మరొకసారి మనవి చేస్తూ 8:30 అయింది. మన సమయం 9 గంటల వరకు ఉన్నది. ఇంకా ప్రేక్షకులలో వచ్చిన వాళ్ళం ఎంతసేపు కార్యనిర్వాహకులే కాకుండా వచ్చిన వాళ్ళు ఎవరన్నా మీ స్పందనను తెలియజేస్తే సన్మానము, తర్వాత వందన సమర్పణం ముండ్రేటి శేషతలపు సాయి గారిది కూడా ఉన్నది. అందుకని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎవరైనా ఉత్సాహంగా ఉండి 2 మాటలు చెప్తే ఆనందపడతారు ఈ వేదిక కనుక. లేదంటే మీ మౌనం అంగీకారంగా భావించి సన్మాన కార్యక్రమం మొదలుపెట్టుకుంటాం. సన్మానాన్ని అందించవలసిందిగా అధ్యక్షుల వారిని అందరూ కార్యనిర్వాహకుల సభ్యులను కూడా కోరుతున్నాను. ముందుగా పూలదండలతో వారిని సన్మానించవలసిందిగా మా కోశాధికారి లేదు కాదు చేతుల్లో తీసుకోండి, చేతికి తీసుకోండి, మీ చేత్తో వేయండి. తరువాత పుష్పమాల మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అని అన్నయ్య శాస్త్రి గారినే హీఈస్ ఆనర్డ్ హిమ్ హిజ్ ఓన్ గార్లాండ్ అంటే తనకు వచ్చిన సన్మానాన్ని తిరిగి అధ్యక్షుల వారికి ఇచ్చారంటే వారి సౌజన్యం అర్థమవుతుంది. అలాగా చంద్రునికో నూలు పోగులాగా ఆప్యాయత అనురాగాల్ని పడుగు పేకలుగా తయారు చేసి నేసి మీకు ఇస్తున్న దోష్యాలు అని సమర్పించవలసిందిగా, అదైనా అంగీకరించవలసిందిగా, తృణీకరించవద్దని మనవి చేస్తూ అధ్యక్షుల వారి చేతుల మీద కూడా దుశ్శాలువాతో వారిని సన్మానించవలసిందిగా, అది పండిత సత్కారం. అది మాసం మానస ఉల్లాసం సాహితీ సాంస్కృతిక సంస్థ అధ్యక్షత వహించినటువంటి గౌరవనీయులు శ్రీ హరి అన్నయ్య శాస్త్రి గారి అమృతహస్తాల మీదుగా బీరం సుందర్రావు గారికి శాలువాతో సత్కరించడం జరుగుతుంది. అలాగే సంస్థ నుంచి వారికి మా జ్ఞాపికగా ఒక చక్కటి ప్రమాణపత్రాన్ని, సర్టిఫికెట్ను ఒకదాన్ని మా సంస్థ తరపున జ్ఞాపికగా వారికి అందించడం జరుగుతుంది. విశేషం ఏంటంటే 17 నెలలలో మేము ఏ సన్మానం చేసినా చిరు సత్కారమే చేస్తున్నాం. వాళ్ళని మేము కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేము. అయినప్పటికి కూడా ఉచిత సత్కారం ఏదో సముచితంగా చేస్తున్నాం. కానీ ఆ సత్కారం కూడా నాకు అక్కర్లేదు, నాకు ఇక్కడికి రావటమే ఆనందం అని చెప్పినటువంటి వాళ్ళు ఇద్దరు ఇప్పటికీ. అంటే మిగిలిన వాళ్ళంతా ప్రయోజకులు కాదని, ధనార్థులని, అర్ధాపేక్షులని చెప్పి నేను అనడం లేదు. కానీ అలా చెప్పిన వాళ్ళల్లో మా గురువు గారు ముత్తుపల్లి నివాసులు శ్రీమాన్ వేదాల సీతారామాచార్యులు గారు కవర్లో ఎంతుంది ఏముంది అని చూడకుండా వెనక్కి ఇచ్చేసి, నా జీవితం అక్కర్లేదు, నాకు ప్రభుత్వం ఇచ్చింది, ఇది తిరిగి ఈ సంస్థకే వాడండి అని ఇచ్చారు. వారికి తర్వాత మళ్ళా రెండో వ్యక్తిని ఆయనే అద్వితీయుడు అనుకున్నాను, మరొక ద్వితీయుడు మొదలైనాడు. సరే, ఇది ఈ విధంగా కొనసాగుగాక, మళ్ళా దీన్ని మేము మా సంస్థకే మళ్ళా వాడతాం అని మనవి చేస్తూ మీ యొక్క సౌజన్యానికి పునః శతాధిక వందన మందారాలు సమర్పిస్తూ వందన సమర్పణ. శంకరాచార్యులు వారు ఒక మాట చెప్పారు, మూఢజహీహి ధనాగమ చింతాం, మూఢజహీహి ధనాగమ చింతాం. డబ్బులు వస్తాయేమో, ఎక్కడనే ఏ డబ్బులు వస్తాయో అనేటువంటి ఆ చింత మానవుడికి ఎక్కువ. అలాంటి చింతను వదిలిపెట్టమని శంకరాచార్యుల వారి ఉపదేశం. ఆ ఉపదేశాన్ని తూచా తప్పకుండా పాలిస్తున్నటువంటి సుందర్రావు గారికి మన సంస్థ తరఫున
ఎల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం. ఆయన కష్టపడి చేసినటువంటి పనికి ఏదైతే ద్రవ్యం వస్తుందో పెన్షన్ లాంటిది, దానితో చిత్తాన్ని ఆనందింప చేసుకో అనే శంకరాచార్య వారు చెప్పినట్టుగా అదేవిధంగా ఆ బాటలో నడుస్తున్నటువంటి సుందర్రావు గారికి మన సంస్థ తరఫున శతదా సహస్రదా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి ఇచ్చినటువంటి సత్కారాన్ని కూడా మన సంస్థకు వారు సమర్పించడం చాలా సంతోషం. ఆ శంకరాచార్య వారి అనుగ్రహం, జగద్గురుల యొక్క అనుగ్రహం, శారదామాత అనుగ్రహం సర్వదా వారి మీద ప్రసరించాలని చెప్పి కోరుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వారు వర్ధిల్లాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. అది మా గురువు గారు మీకులాగానే కవరు వెనక్కిచ్చి తన పవర్ని చాటుకున్న ఆయన రాసిన పుస్తకం వేదాల వారు ముత్తుపల్లిలో ఇప్పుడు ఉన్నారు. మన ఈ కార్యక్రమం 3వ కార్యక్రమంకి వచ్చారు, నేను 17లోకి వచ్చాను. వందనం సమర్పణ ముండ్రేటి వెంకటశేష తల్పసాయి గారు, బేదపడి శివాలయం అర్చకులు. సంస్థ మీద వారికి అనలేనటువంటి అభిమానం, సాహిత్యం అన్నా కూడా సంస్కృత కళాశాలలో చదివి సాహిత్య అభిమానిగా ఉండి ఇప్పుడు కూడా ఈ సంస్థ తరఫున సాహిత్యాభిమానాన్ని వెలిపించుకుంటున్నారు. వారి వందన సమర్పణ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శారదామాతకు నమస్కారం. శ్రీ భారతీ తీర్థస్వామి వారికి నమస్సులు. వేదికని అలంకరించినటువంటి గురుదేవులు శ్రీ అన్నయ్య శాస్త్రి గారికి, ప్రముఖ సాహితీవేత్త అయినటువంటి ఇప్పటిదాకా చక్కగా ఈ ప్రవచనం ఇచ్చినటువంటి శ్రీ బీరం సుందర్రావు గారికి, మా సోదరుడు కవి వతంస సాహితీవేత్త, ఎన్నో కార్యక్రమాల్లో చక్కగా అన్నీ కూడా విశితంగా తెలియపరిచినటువంటి నా సోదరుడు శ్రీ రాయప్రోలు జగదీష్ చంద్ర శర్మకు, మరి నా మిత్రుడు శ్రేయోభిలాషి, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడాను ముందస్తుగా నిలబడుతున్నటువంటి కృష్ణ కిషోరునకు అందరికీ కూడా నమస్కారములు. పెద్దలందరికీ నమస్కారములు, చిన్నపిల్లలకు ఆశీస్సులు. నిత్య సత్యమైనటువంటి ఏనాటి నుంచో పురాతనమైనటువంటి మా దేవస్థానము శ్రీ భ్రవరాంబా సమేత చెన్నమల్లేశ్వర స్వామివారు. శ్రీ భ్రవరాంబా సమేత చెన్నమల్లేశ్వర స్వామివారికి అనుగ్రహం వల్ల, శారదామాత అనుగ్రహం వల్ల ముందుగా శ్రీ బీరం సుందర్రావు గారి కుటుంబానికి అందరికీ కూడా సకల శుభ శ్రేయస్సులు కలుగుగాక. శుభమస్తు. ఈ కార్యక్రమంలో చెబుతూ తల్లిదండ్రులు పెద్దలు పిల్లలకి ఏ విధంగా ఏవేవి తెలియచెప్పాలి, ఎట్లా వాళ్ళు చక్కగా నడవడుచుకోవాలనే విషయాన్ని చక్కగా తెలియపరిచారు. శ్రీమద్ రామాయణ సంగ్రహం అని శబ్దమంజరిలో చివరిలో ఉంటుంది. శ్రీ సీతారామ పాదాబ్జాన్యభివాద్య తనోమ్యహం సుఖబోధాయ బాలానాం శ్రీమద్ రామాయణ సంగ్రహం. ఆ శ్రీమద్ రామాయణ సంగ్రహంలోనే దాన్ని బట్టి తెలుసుకోవడం వల్లే ఎంతో సాంస్క్రిట్ శబ్దమంజరి అని కూడా తెలుస్తాయని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు. అయితే కొందరికి వాళ్ళ యొక్క ఇదిని బట్టి ఉంటుందని తెలియపరిచినట్టుగా కొంత నాకు మొదటి నుంచి అక్కడ సాంస్క్రిట్ కళాశాల చదువుకున్నప్పటికీ కూడాను, తర్వాత ఈ కార్యక్రమం వీరందరి మహద్భాగ్యం. ఆత్మీయులు సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నట్టుగా ఆ స్నేహధర్మం అనేది విశేషమైన మంచి స్నేహము. ఇందాక మంచి గురించి, మంచి చెడు విశ్లేషణ గురించి, అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, ముఖ్యంగా శ్రీమద్ మహాభారతంలో ఎన్నెన్ని విషయాలు ఉన్నాయి, ఎన్ని కోణాలు ఉన్నాయి, తల్లి బాధ్యత ఏంటి, తండ్రి బాధ్యత ఏంటి, అన్నగారేమిటి, మంత్రి గారేమిటి, చివరికి విదురుని గురించి కూడా అసలు ధర్మరాజు అంటే ఏమిటి, ధర్మరాజు ఎటువంటి వారనే విషయాన్ని చాలా చక్కగా తెలియజెప్పారు. శ్రీ బీరం సుందరరావు గారు ఎన్నో విషయాలు కూడా తెలియజెప్పారు. అవన్నీ కూడా మనం చక్కగా మరి రామాయణంలో సుందరకాండ ఎంత విశేషమో, ఆ సుందరకాండ ఈ విధంగా మీరంత ఆయా కోరికలు నెరవేరడం కోసం, అసలు లెక్క అయితే కోరికలతో భగవంతుడు ఏమీ ప్రార్థించుకోకూడదుట, మోక్షమే. కొంతమంది అంటారు మోక్షాన్ని కూడా కోరుకోకూడదు, అసలు కోరుకోలేని ఉండకూడదుట, భగవంతుడు ప్రార్థించేప్పుడు అని చెప్తారు. మరి ఆ సుందరకాండ ఎంత విశేషమో అందరూ చక్కగా ఎలాగైతే దాన్ని పారాయణ చేసుకుంటారో, ఇందాక మరి కవివతం అనే మరి సాహితీవేత్త అయినటువంటి శ్రీ బీరం సుందరరావు గారు తెలియజెప్పిన విషయాలన్నీ కూడాను ఎంతో ఎంతో మంచి విషయాలు, అందరూ ఆచరించుకోబడినటువంటివి.
నేను ఏదైనా కార్యక్రమాలు చేస్తున్నా కూడా శ్రీ సత్యనారాయణ వ్రతంలో కూడా ఇదిగో సత్యనారాయణ వ్రతం చేసుకున్నాము, 5 అధ్యాయాలు చదివాము, ఇంత ప్రసాదం తీసుకున్నామనే కాకుండా అందులో ఏం చెప్పబడింది, ముఖ్యంగా ధర్మో రక్షత రక్షిత, ఆంధ్రపత్రికలో 2వ పేజీలో రాసేవారు ధర్మో రక్షిత. అట్లాగే సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత, సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం అనే ఆ సత్య ధర్మాన్ని గురించి కూడాను వీర సుందరరావు గారు తెలియజెప్పారు. ఇంకా ఇంకా ఎంతో ఇటువంటి మంచి విషయాలు. మాసం మాసం మానసోల్లాసం అనే పదం చక్కగా పెట్టి అన్నయ్య శాస్త్రి గారు మరంతా జరిగి పెట్టినప్పటి నుంచి కూడాను ఆధ్యాత్మికంగాను, సాహిత్యపరంగాను, సంస్కృత పరంగాను, పౌరాణిక పరంగాను, ఇప్పుడు సార్ గారు చెప్పారు సాంఘిక పరంగాను, మరి వర్తమానంలో ఏ విధంగా ఉండాలి, ఎట్లెట్లా ఉండాలి అన్ని ఆచరించాలనే విషయాల్ని చక్కగా వీరసుందరరావు గారు తెలియజెప్పారు. మాసం మాసం మానసోల్లాసం, ఔత్సాహికులకి ఆనందోల్లాసం, అందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన, మంచి మంచి విషయాలు ఇటువంటివి కూడా తెలియపరుస్తూ సాగుతూ ఉన్నటువంటి ఈ మాసం మానసోల్లాసం అనేటువంటి ఈ యొక్క సభ, ఈ సంస్థ ఇంకా ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోవాలని మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించినటువంటి బీరం సుందరరావు గారికి ఇంకా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. వారు ఆ భగవంతుని ఆశీస్సులతో దీర్ఘాయుష్గా శతాయుష్గా కుటుంబ సకల శ్రేయస్సు కలుగుగాక. శుభం. ధన్యవాదాలు శేషదల్పచారి గారు. ఇక్కడికి వచ్చి సభ దిగ్విజయం చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెల్లించుకుంటూ వెళ్ళేటప్పుడు శారదామారి ప్రసాదం తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ, అలాగే వచ్చే నెల కార్యక్రమం కవులంతా కూడా సమాజ శ్రేయస్సు కోసమే పాటుపడ్డారు అని చెప్పి తెలియజేస్తూ, మహాకవి కాళిదాసు సమసమాజ నిర్మాత ఎలాగూ అనేటువంటి విషయం మీద పీటీజీవి రంగాచార్యులు గారు, ఆయన సంస్కృతంలో కూడా నిరర్గళంగా మాట్లాడతారు. సంస్కృత పండితులు ఆయన విచ్చేస్తారు. 7వ తారీఖు డిసెంబర్ 7వ తారీఖు సాయంకాలం ఇక్కడే ఈ వేదిక మీదనే ఉంటుంది. కావున అందరూ విచ్చేసి కాళిదాసు సమసమాజ నిర్మాత అనేటువంటి విషయం మీద ప్రసంగిస్తారు. దయచేసి అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆ సరస్వతీదేవికి ప్రీతిపాత్రులు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. శాంతి మంత్రంతో ఈరోజు సభ ముగిద్దాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.